హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి మన గురుమాతకైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడాడి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సేతు విజ్ఞానం మాస్టర్స్, మైండ్ పవర్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండి, మరి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి వాజపత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి, ఈ ఫర్ యూ మీకోసం అనే ఛానల్ని స్టార్ట్ చేసి సతీష్ గారు, అలాగే సరిత మేము, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో మందికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ వారి యొక్క సమయాన్ని మనందరి కోసము మరి వినియోగిస్తున్నారు. మన ఆత్మోన్నతికి మన సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చూడాలండి. మరి జూన్ సెక్షన్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ధ్యానమిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సతీష్ గారికి, సరిత గారికి, వారి కుటుంబానికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. చేతి విజ్ఞానం అనేది అనంతమైనది. ఇప్పుడు మనకి ప్రస్తుతం రన్నింగ్లో ఉండేది చేతి విజ్ఞానమే అని చెప్పారు లాస్ట్కి పత్రి గారు. మనకి తులసీదళం చదివితే అందరి గురించి చెప్పి చేతి విజ్ఞానం తప్పనిసరి. ఎందుకంటే చేతి మాస్టరు ఎంతో పరిశోధన చేసి ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపించారు. ముక్కేదంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి జీవించారు. ఇదే ముక్కని, నువ్వే దేవుడివి అని డైరెక్ట్గా చెప్పేశారు. మరి అందరూ చెప్పారు భగవంతుడిగా మారాలంటే అలా చుట్టూ తిప్పి తీసుకొచ్చారు. కానీ డైరెక్ట్గా మనకి సేతు మహాత్ముడు ఏదైతే అందించారో మన పత్రి సార్ కూడా అదే అందించారు. సూటిగా పిహెచ్డిలోకి తీసుకెళ్ళిపోయారు. ధ్యానం చేస్తే దైవాన్గా మారిపోతామని. సేతు మహాత్ముడు ఆయన విజ్ఞానము భూమి మీద ఉండగా ఎంతో సాధన చేసి ఆ విజ్ఞానాన్ని ఎవరికైనా చెబుదామంటే ఆ రోజుల్లో ఎవరు వినేవారు కాదటండి. ఎవరు వినేవారు కాదట. ఆయన ఏం చేశారంటే కనీసము పుస్తకంలో కూడా పెట్టకుండా ఆయన పైకి వెళ్ళిపోయారంట. పైకి వెళ్ళిపోతే ఊర్ధ్వలోకంలో ఉంచేశారటండి. ఎందుకని పత్రి గారు చెప్పండి అని ఎందుకన్నారో ఈ బుక్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఊర్ధ్వలోకంలో ఉండిపోతే నేను ఏదైతే సాధించాలో ఆ జ్ఞానం, ఆ విజ్ఞానం అంతా కూడా భూమి మీద నేను సాధన చేసి తెలుసుకున్నాను, నన్ను ఎందుకు ఈ లోకంలో ఆపేశారు అని అడిగారట. అడిగితే మీరు కరెక్టే, కనీసము మీ వంతుగా 10 మంది కన్నా మీరు పొందిన జ్ఞానాన్ని భూమి మీద నేర్పించారా ఎవరికన్నా అడిగితే, నేను చెప్పపోతే ఎవరు వినలేదు, అందుకని నేర్పించడం అవ్వలేదన్న. మరి నేర్పించడం అవ్వకపోతే పుస్తకం రాయాలి కదా. పుస్తకం రాసిన మీ జ్ఞానం అంతా ఎవరో ఒకరు చదువుతారు. వాళ్ళు చదవడం ద్వారానే మీరు ఉన్నత లోకానికి వెళ్ళగలుగుతారు. మరి అది చెప్పడానికి మళ్ళీ వెళ్ళండి భూమి మీదకి. ఇక్కడి నుంచి చెప్పడానికి కుదరదు. మీరు భూమి మీదకి వెళ్ళండి అంటే ఆయనకు సత్యం అర్థమైపోయింది. నేను భూమి మీదకి వెళ్ళను, ఎందుకంటే మళ్ళీ ఆ గర్భవాస నరకంలోకి నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానంటే, అయితే మీరు ఎంతో బ్రహ్మజ్ఞానాన్ని పొందారు కాబట్టి ఈ యొక్క ఊర్ధ్వలోకం నుంచే భూమి మీద మాస్టర్ని ఎన్నుకోండి. ఇక్కడి నుంచి, ఈ లోకం నుంచి కింద లోకంలో ఉన్న మాస్టర్లకి ఛానలింగ్ ద్వారా మీ జ్ఞానాన్ని అందివ్వండి అని చెప్పారంట. అప్పుడు ఆయన గాలించి ఆయన కూడా మరి ఇతర దేశ మాస్టరే కదా ఆయన. అలాగే ఆ దేశాల్లో ఉన్న వారందరినీ ధ్యానంలో కూర్చుని ఆయన అన్నీ పరీక్షించి జేన్ రాబర్ట్స్ రెడ్స్ అనే ఇద్దరు దంపతులు అన్నమాట. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన వాళ్ళు. వారు కూడా థర్డే కలిగి ఉన్నవారు. అప్పుడు వాళ్ళకి ఛానలింగ్ ద్వారా, ఊర్ధ్వలోకము నుంచి ఛానలింగ్ ద్వారా 22 పుస్తకాల జ్ఞానాన్ని అందించారటండి ఆ మాస్టర్స్కి. 22 పుస్తకాలు కూడా మనకి ఇంగ్లీష్లో వచ్చాయి. ఇంగ్లీష్లో వస్తే మరి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాత్రమే చదువుకున్నారు. మన పత్రి గారు వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది చేత మనకి 6 పుస్తకాలు వచ్చాయండి. ముందు చిన్న పుస్తకము మనకి రామ్మోహన్ రావు గారు
మనకి తెలుగు డబ్బింగ్ చేశారు, వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుందాము. మనకి మొట్టమొదట సేతు విజ్ఞానం వచ్చిందండి పుస్తకము. సేతు విజ్ఞానము, ఆ తర్వాత మైండ్ పవరు, థాట్ పవరు, సేతు స్వరము, 4 పుస్తకాలు. ఈ 4 పుస్తకాలు తెలుగులో డబ్బింగ్ చేసి ప్రతి ఒక్కరూ చదవమని మన గురువు గారు మనకు చెప్పడం జరిగిందండి. ఆ టైంలోనే విరివిగా 2006లో 6 నుంచి మొదలుపెట్టి సేత్ బాలకృష్ణ గారు, అలాగే ప్రేమనాథ్ సార్ గారు, రాఘవులు గారు, ఇలాగ ఎంతోమంది మాస్టర్స్ ఒక టీమ్గా, రాఘవేంద్ర గారు ఒక టీమ్గా తయారయ్యి మనకి జ్ఞానాన్ని 3 రోజులు క్లాసెస్ పెట్టి ఈ విజ్ఞానాన్ని మన అందరికీ కూడా అందివ్వడం జరిగింది. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఈ విజ్ఞానం ఎప్పుడైతే చదివారో ఆయన ఊర్ధ్వ లోకం వదిలిపెట్టి ఉన్నత లోకాలకు వెళ్ళిపోయాడటండి. అందుకనే పత్రి గారు, నీకు ఏదొస్తే అది అందరికీ అందిపు. ఎప్పుడైతే అందిస్తావో ఈ బ్రహ్మజ్ఞానాన్ని, ఈ భూమి మీద నువ్వు ఆఖరి జన్మలో ఉన్నట్టు అని చెప్పడం జరిగింది. మరి ఆ విజ్ఞానం ఎంత అద్భుతంగా అంటే ముందు మైండ్ పవర్లో తెలుసుకుందామండి. ఇంకా సేతు ఏమని చెప్తాడంటే, మొట్టమొదట మనకి సేతు విజ్ఞానం పుస్తకంలో సేతు మాస్టర్, నేను ఈ జ్ఞానం అంతా నా కోసమే నేను సాధన చేసి తెలుసుకున్నాను. ఈ తెలుసుకున్న జ్ఞానం అంతా కూడా మిమ్మల్ని ఏదో ఉద్ధరించడం కోసం కాదు, ఇంకా మీకు చెప్పడం వల్ల నేను ఇంకా ఉన్నతంగా ఎదగడానికి నేను ఆ లోకం నుంచి ఈ భూలోకానికి ఈ విజ్ఞానాన్ని అందిస్తున్నాను. నా గురించి చెప్తున్నాను కానీ మిమ్మల్ని ఉద్ధరించడం కోసం కానే కాదని 4-5 సార్లు ఉదాహరిస్తారండి ఆయన. నా ఉన్నతిని పెంచుకోవడానికి కోసమే. ఇప్పుడు నేను చెప్తున్నానంటే, మరి సరిత మేడం నాకు అవకాశం ఇస్తున్నారంటే నా ఉన్నతిని పెంచుకోవడం కోసము. ఆ మేడం నాకు అవకాశం ఇవ్వకపోతే నేను మరి ఊరుగా తిరిగి చెప్తాను. కానీ ఈ జూమ్ సెక్షన్లో మరి కొన్ని వేల క్లాసులు చెప్పే భాగ్యాన్ని నేను కలిగి ఉన్నానంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకున్నాను? నా ఉన్నతి పెంచుకోవడం కోసము. మీకేదో చెప్పేసి మిమ్మల్ని ఉన్నతంగా తీసుకెళ్ళడం కోసం కాదండి. అలాగే ఎవరంతటి వాళ్ళు మన ఉన్నతిని పెంచుకోవడానికి ఈ విజ్ఞానాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరికి అందించినప్పుడే మనము ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తొందరగా ఎదగగలుగుతామని ఎంతో చక్కగా సేత్ మాస్టరు నా కోసమే మీకు ఈ విజ్ఞానాన్ని చెప్తున్నానని చెప్పడం జరిగింది. ఇంకా మనోశక్తి, మైండ్ అంటే మనోశక్తి. మనకి ఈ మనోశక్తి ద్వారానే మనం అన్నీ ఆత్మ ఉంటుంది కానీ ఆత్మ తనకు తను ఏమీ సృష్టించుకోలేదండి. ఈ మైండ్ పనిచేస్తేనే, చూడండి కొంతమంది మైండ్ పనిచేయని పిల్లలు వస్తారు, వాళ్ళు ఆత్మ ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేయలేరు, ఆ మైండ్ పనిచేయదు. మైండ్ పనిచేస్తేనే మనం ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనము ఎదగగలుగుతాము. 2 విధాలా కూడా మన మైండ్ పనిచేస్తూ ఉంటుంది. కానీ అక్కడ అజ్ఞానం అనే చీకట్లో ఉన్నప్పుడు ఆ మైండ్ ఏం చేస్తుందంటే ప్రాపంచికమైనవన్నీ కూడా సృష్టి చేస్తుంది. అదే రమణ మహర్షి చెప్తారండి, విదేశీ వాళ్ళందరూ కూడా వాళ్ళ మైండ్ శక్తిని ఉపయోగించి ప్రాపంచికంగా వాడుకుని ఎన్నో పరంగా వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించి మనకు సృష్టించి ఇచ్చారు వాళ్ళు. కానీ మన ఆధ్యాత్మికం అనేది ఉన్నతంగా ఎదగడానికి ఋషులందరూ ఆత్మశక్తిని ఉపయోగించి శాశ్వతమైన జ్ఞాన సంపదను సంపాదించారంట. అందుకనే మన ఇండియా గొప్ప ఆధ్యాత్మికమైన దేశం అని ఈ భారతదేశము ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు అని చెప్పారు. ఎందుకంటే మన వాళ్ళు శాశ్వతమైన విజ్ఞానాన్ని శోధన చేశారు. వాళ్ళు ఆ తెలివిని ఉపయోగించుకుని ప్రాపంచికమైన విజ్ఞానాన్ని డెవలప్ చేశారు. అది చేసినా ఇది చేసినా మైండే, మనోశక్తే. మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. ఇంకా మైండ్ లేదా మనోశక్తి అనేది ఇది ప్రతి పాయింట్ కూడా చూడండి, ఇప్పటికీ బాలకృష్ణ గారు చదివే చెప్తారండి. ఎందుకంటే అన్నీ మనం చూడకుండా చెప్పాలంటే కొన్ని మిస్ అయిపోతాం. కానీ ప్రతిదీ మనం ఇంపార్టెంట్ తీసుకున్నది ప్రతిదీ కూడా మనము చూసి చెప్పినప్పుడే పూర్తిగా ఆ విజ్ఞానాన్ని మనము అందుకోగలుగుతాము. మైండ్ లేదా మనోశక్తి అనేది ఆత్మశక్తికి సంబంధించిన భాగము. మైండ్, మనోశక్తి వాళ్ళు శాస్త్ర పరికరాలకు అంతు చిక్కదు. మైండ్ చర్మ శిక్షకులకు కనిపించదు. శాస్త్రాలు చేసి సైంటిఫిక్గా అందుకుందామన్నా అది దొరకదట ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానము.
అలాగని ఈ చర్మ చక్షువులు ఉన్నాయి కదా, మనం చూస్తాము, ఈ 2 నేత్రాలకు కూడా మనము అందుకోలేము. మైండ్కు గల శక్తి అపారము. అది నిర్వర్తించే ప్రక్రియలు అపరిమితము. జీర్ణ వ్యవస్థ, గుండు కొట్టుకోవడం, ఊపిరితిత్తులు పనిచేయడము లాంటి ఎన్నో ప్రక్రియలను ఈ మైండ్ నడిపిస్తుంది. ఈ మైండ్ ద్వారానే మన ఇంద్రియాలన్నీ పనిచేస్తాయండి. ఈ ప్రక్రియలను నడిపించడానికి మెదడు అనే సాధనాన్ని మైండ్ ఉపయోగించుకుంటుంది. దేహం ఏర్పడక ముందు ఆత్మ మరి మైండ్ ఉన్నాయి. ఈ 2 ఉంటాయటండి, మైండ్ ఆత్మ. ఈ శరీరంలో అన్నీ నశింపిపోయినా ఈ మైండ్ ఆత్మ మాత్రం 2 ఉంటాయి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఉంటుంది, ఈ భూమిని వదిలి ఈ శరీరం వెళ్ళిపోయినా ఈ 2 ఉంటాయి. ఆ మైండ్లోనే కదండి గత జన్మలో చేసిన వాసనలన్నీ పెట్టుకుని ఉంటుంది, ఈ మైండ్లోనే ఉంటుంది. దేహం నశించిన తర్వాత ఆత్మ ఉంటుంది, మైండ్ కూడా ఉంటుంది. మైండ్ యొక్క ఊహాశక్తి నుంచి జనించిందే ఈ దేహము. ఈ ఈ మైండ్ నుంచే ఊహాశక్తితో ఈ శరీరాన్ని సృష్టించుకుంటుందట, మనం చేసుకున్న పాపపుణ్యాలన్నీ అనుభవించడానికి. ఈ దేహం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ మైండ్ జన్మ పరంపరలుగా ఉంటుంది. దేహానికి మూలం ఆత్మ, ఆత్మశక్తిలో భాగము ఈ మైండ్. ఈ 2 కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉంటేనే మనం ఏదన్నా సాధించగలుగుతాము ఈ భూమి మీద. జన్మ పరంపరల నుండి ఈ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాము. ఒక ఆత్మ మనిషిగా దేహధారణ చేసింది, అలాగే ఒక ఆత్మ భూమిగా దేహధారణ చేసింది. ఈ భూమి అనబడే ఆత్మ కూడా ఒక మైండ్ని కలిగి ఉంటుంది. ఈ భూదేవికి కూడా ఒక ఆత్మ ఉంటుందటండి, ఈ ప్రకృతిని ఎలా నడిపించాలని. మీద సకల జీవరాశుల మైండ్ను మనోశక్తి కలిగి ఉంటాయి. సకల జీవరాశులు కూడా వాటికి తగ్గ పరిణితిలో వాటికి కూడా మైండ్ ఉంటుందటండి. మైండ్ లేకుండా మరి అవి గూళ్ళు ఎలా కట్టుకుంటున్నాయి, ఆలోచించితేనే కదా. అలాగే ఒక గొంగళ పురుగు సీతాకోక చిలుకలాగా అవ్వాలని మైండ్ శక్తితో, ఆ మనోశక్తితోటే కదండి అది గూడు కట్టుకుని నన్ను అందరూ చూసి అసహించుకుంటున్నారు, అందుకని నాకు ఈ శరీరం వద్దు, నేను అందరూ ఇష్టపడే సీతాకోక చిలుకలాగా అవ్వాలని తను గూడు కట్టుకుని ఆ మైండ్ శక్తితో తను సీతాకోక చిలుకలాగా మరి అది మనకు ఆనందాన్ని ఇచ్చింది. ఇంకా తన మైండ్ శక్తిని ఉపయోగించుకుని తాబేలు అది గుడ్లు పెట్టేస్తుందట. తనకి గుడ్లు పెట్టేసిన వెంటనే అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతుంది, తన పొట్టకూటి సంపాదించుకోవడానికి. వెళ్ళిపోయిన తర్వాత సడన్గా మొబ్బేసేస్తుందండి. మొబ్బేసిన వెంటనే అమ్మో నా గుడ్డులు ఏమైపోతాయని తన మనోశక్తిని ఉపయోగించుకుని అక్కడ నుంచే దీక్షగా గుడ్డులు వంక చూస్తుందటండి, ఎంత దూరంలో ఉన్నా సరే. చూసిన వెంటనే పిల్లలుగా మారిపోతాయట. అది మనోశక్తి, అంత మనోశక్తి కలిగి ఎలా ఉంది, అది తన శరీరాన్ని తన పనులు ఉన్నప్పుడు ఉపయోగించుకుని, పనులు లేనప్పుడు తన శరీరంలో ఉన్న అవయవాలన్నీ లోపలికి ముడుచుకుని ధ్యానంలో నిమగ్నమై ఉంటుంది. అందుకనే ఆ మనోశక్తికి అంత పవరు. అలాగే చేప కూడా ఆ గుడ్డుల్ని, ఆ చేప ఏంటి శన అంటాం కదండి, ఆ చేప కూడా తన పిల్లలుగా తయారవ్వాలని తనకి ఊహ వచ్చిన వెంటనే ఆ చూపుతోటే అవి గుడ్లుగా మార్చేస్తుందట చేప కూడా. అంటే వాటికి మనోశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంతకన్నా మనోశక్తి కలిగి ఉన్న మానవుడు ఎందుకు ఇంత క్షీణించిపోతున్నాడు, ఇంత దుఃఖంలో ఉంటున్నాడు, దుఃఖరాహిత్యానికి రాలేకపోతున్నాడు అంటే ఆ మనోశక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ప్రాపంచికమైన వాటిని ఉపయోగించుకుంటున్నాం కదా. ఒక డాక్టర్ అవ్వాలంటే మనోశక్తిని ఉపయోగించుకునే కదా డాక్టర్ అవుతున్నాము. దాన్ని ఇష్టపడుతున్నాము, వెంటపడుతున్నాము, డాక్టర్ అవుతున్నాము, ఇంజనీర్ అవుతున్నాము. ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకుంటున్నాము. ఇన్నాట్లకు ఉపయోగించుకుంటున్నాం కదా. అవన్నీ కూడా అశాశ్వతమైనదే, కానీ శాశ్వతమైనది ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తిని ఉపయోగించుకోవాలని ఎందుకు అనిపించట్లేదు ఇంత తెలివైన మానవుడికి అని ప్రతి ఒక్క మహాత్ముడు కూడా ఇదే విధంగా ఆలోచన చేస్తున్నారట. అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎలా పొందాలో ఎవరికీ అర్థం కాలేదు. భగవద్గీతలోని కూడా చెప్పారు, యోగివిగా అర్జున, ఈ శరీరం శాశ్వతం కాదని చెప్పాడు, కానీ దాన్ని ఎలా సాధించాలని ఎవరికి అర్థం కాలేదు. అష్టావక్రుడు కూడా చెప్పాడు జనక చక్రవర్తికి అర్థమైంది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు. ఈ క్షణంలోనే నువ్వు సరికాని విషయాలన్నింటినీ విషములాగా వదిలేస్తే ఈ క్షణంలోనే బ్రహ్మజ్ఞానం నీకు కలుగుతుంది అన్నాడు. ఆ విషయం ఎవరికి, సామాన్యులకి ఎవ్వరికీ అర్థం కాలేదు.
ఇంకా శ్రీరామచంద్రుడికి ఆయన 16 సంవత్సరాల్లోనే దేశమంతా తిరిగి చక్రవర్తికి ముహూర్తం పెట్టారు. మరి దేశ పర్యటన చేయడానికి పంపిస్తే ఆయనకి వైరాగ్యం వచ్చిందట. నేను మహా చక్రవర్తిని కదా అవుతున్నాను, ఇప్పుడు ఇన్ని దుఃఖాలేటి, ఇన్ని అనారోగ్యాలేటి అని బుద్ధుడికి ఎలాగైతే ముందు శ్రీరామచంద్రుడికి వచ్చిన తర్వాతే బుద్ధుడికి వచ్చింది. ఆయనే కదా త్రేతాయుగంలో ఉన్నాడు. నాకు ఈ సామ్రాజ్యం వద్దు, ఏమీ వద్దని వైరాగ్యంగా బాధపడుతుంటే వశిష్ఠుల వారిని తండ్రి అడిగి, అయ్యో లేక లేక పుట్టిన పుత్రుడికి ఇంత వైరాగ్యమా అంటే అప్పుడు వశిష్ఠ గీత, ఏ విధంగా జీవిస్తే మనం ఆనందంగా ఉంటాము, ఈ ఈ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఉంటారు ధర్మంలో సత్యంలో ఉంటే అని ఎప్పుడైతే వశిష్ఠ గీతను చెప్పారో అక్కడున్న ప్రజలకి ఎవరికీ అర్థం కాలేదు. ఈయనకు అర్థమైంది కాబట్టి, సత్యపాలన చేశాడు కాబట్టి 4 యుగాలు దాటిన ఇప్పటికీ కూడా చక్రవర్తిలాగా విరాజిల్లుతున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆయనకు ధన్యవాదాలు. ఈ జ్ఞానాన్ని ఎంతో మంది వచ్చి చెప్పారు ఈ భూమి మీద. బుద్ధుడు, కృష్ణుడు, జీసస్, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇంతమంది చెప్పినా కానీ మూలమైనటువంటి దాని గురించి ఎవరో చెప్పలేదు. శాకాహారం తీసుకోవాలి, ఏ జీవిని చంపకూడదని, అహింసా సిద్ధాంతంలో ఉండాలని అందరూ చెప్పారు. దాన్ని సాధించాలంటే ఏం చేయాలి అని మూలం ఎవరూ చెప్పలేదు. మన గురువు గారు ఏం చేశారు, ఇంతమంది చెప్పినవన్నీ కూడా ఆయన చదివి చదివి చేతి విజ్ఞానాన్ని పట్టుకున్నాడు. ఆయన ఈ చేతి విజ్ఞానం ఈయన తపస్సు చేసి, ఏది లేకపోతే మనం బాధల్లో ఇరుక్కుంటున్నాము, ఏది ఉంటే ఆనందంగా ఉంటున్నామని సూటిగా చెప్పేశాడు ఈ సేత్ మాస్టరు. అందుకని ఈ బుక్ని ప్రతి ఒక్కరూ చదవాలని వల్ల బుద్ధి చెప్పారు. ఆ మైండ్ పవర్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి. ఇంతలా ఉంటుందండి మైండ్ పవర్ పుస్తకం. నా దగ్గర లేదు ఇప్పుడు ఆ పుస్తకం, హైదరాబాద్ మా కోడలు పట్టుకెళ్ళిపోయింది. కానీ అందులో పాయింట్లు అన్నీ రాసుకున్నానని చెప్పాను కదా, రాసుకున్నాయి చెప్పుకుంటే సరిపోద్ది. ఒక్క పుస్తకం స్వాధ్యాయం చేస్తే 4 రోజులు పెడుతుందండి. 4 రోజులు మైండ్ పవర్ అన్ని కోణాల్లో చెప్పారనమాట సేత్ మాస్టర్. ఇక జన్మ పరంపరల నుండి ఆత్మ మనిషిగా దేహదారిని తీసుకోవాలి. అలాగే భూదేవికి కూడా మైండ్ ఉంటుంది. సీతాకోక చిలుక మనోశక్తితో అందమైన దేహాన్ని సృష్టించుకుంటుంది. సాలిపురుగు దేహాన్ని తన మనోశక్తి ద్వారా ఎంతో నైపుణ్యంతో గూడుని నిర్మించుకుంటుంది. సాలిపురుగు గూడు ఎంత అందంగా ఉంటుందండి. పక్షులు వేల మైళ్ళు వలస వెళ్ళిపోతాయి, కానీ ప్రమాదం వస్తుంది అనగానే అవి వెంటనే ఏవి ఆ ప్రమాదానికి గురవ్వవు. అంటే మనోశక్తి ఉంటుంది. ఇప్పుడు ప్రమాదం వస్తుంది కాబట్టి ప్రమాదం లేని చోటకి వెళ్ళిపోవాలని వలస వచ్చేస్తాయటండి. వాళ్ళు కాపాడుకోగలుగుతారు మైండ్ శక్తితో. ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. ఆహారం కావాలంటే తన మనోశక్తి ఎక్కడ ఆహారం దొరుకుతుందని అక్కడికి వెళ్ళిపోయి గుంపుగా వెళ్ళిపోయి, ప్రమాదం జరగకుండా ఉండాలంటే గుంపుగా వాటిని చూసి మనం అందరూ కలిసి ఉండడం నేర్చుకోవాలట. ఏది సాధించాలంటే అవి గుంపుగా ఉంటాయి. ఆహారం దొరికిందంటే అక్కడ రెండు కాకులు ఉన్న కాకులు కూడా అన్ని కాకుల్ని పిలుచుకుని వస్తాయట. ఇక్కడ ఆహారం ఉంది, మనం అందరం కలిసి తిందామని. మరి అంత చిన్న మైండ్ శక్తి ఉన్నవాయే అంత కలిసి జీవించినప్పుడు, మనకి అంత పెద్ద మైండ్ శక్తి ఉన్నప్పుడు మనం ఎంత ఉపయోగించుకోవాలి. ఇక పక్షులు వేల మైళ్ళు వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. జంతువులన్నీ ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగడతాయి. ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయంటే కుక్కతో సహా ముందే పసిగట్టుకుని ప్రాణాలు కాపాడుకుంటాయి. ఇవన్నీ మనోశక్తి ద్వారా సాధ్యము. మెదడు ఒక సాధనంగా మాత్రమే ఉపకరిస్తుంది. సృష్టిలో ప్రతి ప్రాణి తన మనోశక్తి ఉనికిని కాపాడుకుంటున్నాయి. విశ్వ మనోశక్తికి అనుసంధానింపబడి ఉంటుంది. దేని ఉనికి దానికే ఉంటుంది. అది భగవంతుడి సృష్టిలో ఎలా జీవించమని భూమి మీదకు పంపించాడో అదే విధంగా ఆ జీవకోటి అంతా జీవిస్తుంది. కాబట్టి మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల వాటికి ఎలాంటి హాని జరగదు, కాపాడుపడతాయి. మరి మెదడు దేహానికి సంబంధించిన ఒక అవయవం. అయితే మైండ్ చైతన్య శక్తి స్వరూపము. అది ఎంతో చైతన్య శక్తి కలిగి ఉంది. మెదడు దేహంలోని భాగాలన్నిటినీ నియంత్రిస్తుంది. దేహంలో నాడులన్నీ మెదడుకు అనుసంధానింపబడి పనిచేస్తుంది. ఆ మైండ్ లేకపోతే మనకు దెబ్బ తగులుతుంటే నొప్పి ఎలా తెలుస్తుంది? ఆ మైండ్ వెంటనే సమాచారం అందించేస్తుంది. ఆకలేస్తుందని ఎవరు చెప్తున్నారు? మన ఇంద్రియాలన్నీ ఏ పని చేయాలో ఆ పనిని సక్రమంగా ఎవరు జరిపిస్తున్నారు? అవన్నీ ఆ మనోశక్తి ద్వారానే
మనకి జరిపించబడతాయి. దేహంలో మెదడు భూభౌతిక పదార్థాన్ని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శక్తి, మానసిక శక్తి, జీవ రసాయనిక శక్తి, విద్యుత్ అయస్కాంత శక్తి, చైతన్య శక్తులను కలిగి ఉంది. ఈ మైండ్ ఒక్క ఈ దేహం గురించే కాదు, మానసికంగా మనకేమన్నా సంక్రమించడానికి వస్తుంటే ఆ వచ్చే వ్యాధులను కూడా మనకి ముందే తెలియపరుస్తుందట. ఆధ్యాత్మిక శక్తిని ఎప్పుడైతే పెంచుకుంటామో, ఇంకా మనము సరైన విధంగా జీవన విధానం జీవిస్తే మన ఆలోచనలన్నీ కూడా ఇంకా జీవ రసాయనిక శక్తి, విద్యుత్ అయస్కాంత శక్తి, ఈ ఈ జీవితంలో ఈ యొక్క జీవుడిలో ఉన్న రసాయనిక శక్తి మనము ఆలోచనల ద్వారా, బుద్ధి ద్వారా, తిండి ద్వారా తిన్నవన్నీ కూడా ఈ శరీరము సగం తీసుకుంటుందటండి. సగము ఈ కణాలన్నీ తీసుకుంటాయంట. సగం ఆ శక్తిని సగం తీసుకుంటుందట. ఉన్న సగము ఏమవుతుందంటే వ్యర్థము పావంతు వెళ్ళిపోతుంది. ఒక పావంతు కణాలు తీసుకుంటాయంట, ఒక పావంతు ఈ దీని చర్మంలో ఉంటుందట. మనము ఇప్పుడు ధ్యానం చేసిన మనకి సరికాని వికారాలు ఎందుకు వదులుతలేదు అంటే, మనం తిన్నప్పుడు ఈ కండ పెరిగింది కదండి, బలం కోసం తిన్నాం కదా, గుడ్లు మాంసాలుని ఎన్నో సంవత్సరాలు తిన్నాం. ఇప్పుడు మనము 1-2 గంటలు ధ్యానం చేస్తాము, ఆ వాసన అంత తొందరగా వదులుతుందా? వదలదటండి. పత్రి గారి గుడ్డు తిన్నందుకు సన్నంగా ఉన్నామని వాళ్ళ అన్నయ్య బలంగా ఉంటామని గుడ్డు తినిపించారట. గుడ్డు తినిపించినందుకు సంవత్సరం ఉపవాసం ఉన్నారటండి పత్రి గారు. అది పూర్తిగా ఆ శరీరం శుద్ధి అయిన తర్వాతే ఈ మాంసాహారం గురించి గట్టిగా చెప్పడం మొదలు పెట్టారట. ఇప్పుడు మనం కూడా శరీరం శుద్ధి జరగాలంటే మనం ఖచ్చితంగా నెలకు 2 ఉపవాసాలన్నా చేయాలట. ఆ శుద్ధి జరగడం కోసమే ఆధ్యాత్మికంగా మనకి ఏకాదశి చేస్తే మీకు పుణ్యం వస్తుందని చెప్పారు. మనం అన్నీ ఆశిస్తాం కాబట్టి అలా చెప్పారు. అందుకని కనీసము మన ఎవరు గాంధీ గారు కూడా ప్రతి సోమవారం మౌనంగా ఉండి ఫాస్టింగ్ చేసేవారు. ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్ చేస్తే మనం ధ్యానం చేసే శక్తి ఎందుకు నిలబడట్లేదంటే మన కొవ్వులో ఉండిపోయిందట. అది సరికాని ఆహారము. ఆ కొవ్వు కరగాలంటే ఉపవాసం చేస్తే కొవ్వు కరుగుతుందట. మనం ఏమీ తిన్నప్పుడు మన ఆకలి ఆ కొవ్వునే కరిగించేస్తుందటండి. ఆకలేస్తుంది కదా, కొవ్వు కరిగించేస్తుందట. అలాగ పాత వాసనలు పోతాయి అని ఇలాంటివన్నీ ఎంత సూక్ష్మంగా మనకు అందించారనమాట. ఎందుకు మీకు ఆధ్యాత్మికత వింటున్నారు, ధ్యానం చేస్తున్నారు, శరీరాన్ని పట్టుకుని ఇంకా అకర్మలు వదలట్లేదు అంటే, అందుకనే ఉపవాసం తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉంటే ఆ కొవ్వంతా కరిగిపోతుంది. ఒక గుడ్డు తిన్నందుకే సంవత్సరం పాటు లిక్విడ్ తీసుకునే పత్రి గారు ఉన్నారు. శరీరాన్ని శుద్ధి జరగాలంటే ఉపవాసం తప్పనిసరి అని చెప్పారండి. ఇక ఆరోగ్యాన్ని కాపాడడంలో బాహు ప్రపంచంలో జీవితానుభవాల ద్వారా చైతన్య పరిణామము చెందడం కోసమే మనం బాహు ప్రపంచంలో ఎంతైతే ఇష్టంగా చేసుకుంటామో, ఏ పనులు కావాలన్నా మన సంసారంలో పిల్లలకేటి, మన జీవితానికేటి, అవన్నీ కూడా చైతన్య పరిణామం చెందడం కోసమే మెదడు. ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాం కాబట్టి మన చైతన్య పరిణామం పెంచుకుంటాము. ఎందుకంటే ప్రాపంచికంగా కూడా మనకి శక్తి ఉండాలి, ఆలోచన ఉండాలి, ఇవన్నీ ఉంటేనే కదా మనం జీవించగలుగుతాము, డబ్బు సంపాదించాలన్నా. ఇవన్నిటితో పాటు మనకి ఈ మనోశక్తి ద్వారా ఆధ్యాత్మిక సంపదను కూడా సంపాదించుకోవాలి. ఇంకా ఈ దేహ ఆరోగ్యాన్ని నియంత్రించడానికి కూడా మనోశక్తి మెదడే ద్వారానే తన పనిని నిర్వర్తించుకుంటుంది. దేనినన్నా మనము సాధ్యం. ఎందుకంటే ధ్యానం చేయాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగోపోలే ఈ ఆరోగ్యం రావాలన్నా సరే ఈ మనోశక్తి యొక్క సంకల్ప శక్తితోటే ఆరోగ్యాన్ని కూడా మనము సృష్టించుకోగలుగుతాము. ఎప్పుడో చేశాను పాపము, ఆ పాపము కర్మ ఉంది అని కర్మ చక్రమే లేదని చెప్తాడండి సేతు. ఈ కర్మలన్నీ కరిగించుకోవడానికి వచ్చాం కాబట్టి కరిగించేసుకుని ఆధ్యాత్మికంగా ఎదగడానికి సమయాన్ని, ఇక్కడ ఈ 100 సంవత్సరాలే కదండి, 100 సంవత్సరాలు కూడా ఎవరు బతకట్లేదు. ఈ సమయాన్ని మనం అర్థం చేసుకుంటే మనము ఉన్నత లోకాలకి కావలసిన సంపదను ఎప్పుడు సంపాదించుకుంటాము? అందుకని ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కర్మచక్రంలో పడి నేను ఎంత కర్మం చేశానో అందుకని నాకు ఇలా వచ్చిందని పెట్టుకోవద్దు. నువ్వు అది కరగడానికి మంచి కర్మలు చేయి, సత్కర్మలు చేయి. దానివల్ల శరీరము సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది.
ఈ భూభౌతిక ప్రపంచంలో జీవాత్మ తన జీవితాన్ని కొనసాగిస్తున్నంత కాలము మెదడును ఒక సాధనంగా మైండ్ ఉపయోగించుకుంటుంది. మనిషికి ఈ యొక్క మేధాశక్తి మైండ్ సృష్టించబడుతుంది. ఎప్పటికప్పుడు మన మేధాశక్తి వల్లే కదండి. ఒక పెయింట్ వేయాలంటే ఆ మేధాశక్తి ద్వారానే కదా ఆ కలర్స్. నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. నేను ఎంబ్రాయిడింగ్ చేసేటప్పుడు ఒక డిజైన్ కుట్టాలంటే దానికి ఏ ఏ కలర్స్ పడాలో అదంతా ఈ మైండే కదండి చెప్తుంది. ఎక్కడ ఏ కలర్ వేస్తే ఎంత లుక్ వస్తుంది, ఇదంతా ఇక్కడి నుంచే వస్తుంది. ఒక కవి తన కవితలు రాయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్ నుంచే ఆ కవితలు వస్తున్నాయి. ఒక సినిమా తీయడానికి ఒక కథ రాయాలంటే ఎక్కడి నుంచో వస్తుందండి? ఒక కవి నుంచే ఆ కథ వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన మనోశక్తి ద్వారానే వస్తున్నాయి. మరి ప్రాపంచికంగా ఇన్ని సంపాదించుకుంటున్నాం కదా, మరి ఆధ్యాత్మికంగా అంత శక్తిని సంపాదించుకునే మైండ్ శక్తి మన పవర్ ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం మనం? దాన్ని ఉపయోగించుకుంటే ఈ క్షణంలోనే మనం ఆ బ్రహ్మజ్ఞానాన్ని అందుకోగలుగుతాము. కానీ ఎవ్వరూ అంత ఇష్టంగా తీసుకోలేకపోతున్నారు. ఏదో చెప్పారు కదా, విన్నాము, బాగుంది అని వదిలేస్తున్నారు. ఈ ప్రాపంచికమనే శాశ్వతమని ఆ మాయలో పడిపోతున్నారు. ప్రతి క్షణము ఎరుక కలిగి ఉండాలి. ఎరుక ఉన్నప్పుడే ఈ మనోశక్తితో మనం ఏదన్నా సంపాదించుకోగలుగుతాము, సాధ్యమే అని చెప్తున్నారు. ఇంకా ఆలోచన తరంగాలను బహిర్గతం చేసి సరఫరా చేయడము, సంగ్రహించడము రెండింటినీ మెదడు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఆలోచన తరంగాలు కూడా మన మైండ్ నుంచే ఉత్పన్నం అవుతాయి. మంచి మంచి ఆలోచనలు వచ్చాయి, అలాగే చెడు ఆలోచనలు కూడా వస్తాయి. ఆ విచక్షణ జ్ఞానం లేకే మనకి చెడుకే మనము ప్రాముఖ్యతనిస్తున్నాము. దాని నుంచి బయటపడాలంటే పూర్తిగా నీ ఆలోచనలు ఏ విధంగా వస్తున్నాయో ఆ భావోద్రేకాల్లో ఉన్నప్పుడు ఆ బయటికి ముందు చెడు ఆలోచనలు ఎప్పుడైతే చెప్తామో అవి మనకి వాస్తవం అయిపోతున్నాయి. వాటిని ఎరుకుతో ఉన్నప్పుడు గొంతులోంచి బయటకు రాకుండానే గొంతులోనే సమాధి చేసేయమని చెప్తున్నారు సేతు. అది బయటకు వచ్చిందంటే నీ వాస్తవం అయిపోతుంది. అది చెడు అని తెలించిన వెంటనే, అందుకనే మనకి క్షీరసాగర మదనంలో శివుడు ప్రత్యక్షంగా జీవించాడు. ఆ క్షీరసాగర మథనం చేసేటప్పుడు విషం వచ్చింది. ఆ విషము బయటకు వదిలితే ఆ ప్రపంచమంతా విషతుల్యమైపోతుంది, ఎవరు జీవించి ఉండరు. తన లోపలికి మింగితే తన కలుషితం అయిపోతాడు. అందుకని ఎక్కడ బంధించాడు? గొంతులోనే బంధించాడు. అదే చెప్తాడు సేతు. ఈ గొంతులో బంధించి శివుడు ఏం చేయడు? ఆ కొంచెం పవర్కి గొంతుకంతా నల్లగా అయిపోయినా ఆ చెడుని బయటికి వదిలిపెట్టలేదు, తన లోపలికి తీసుకోలేదు. అలాగే మనకి మన మీద ప్రేమ ఉంచి కొంతమంది విషతుల్యమైన విషయాన్ని వారు ఉంచుకోలేక మనకు చెప్తారు. మనం ఏం చేయాలి? నీ కడుపులో పెట్టుకో అమ్మా అని చెప్తారు. ఆ బాధ చెప్పుకుంటే నాకు కొంచెం తేలిక అవుద్దని చెప్తారు. మనం ఏం చేస్తాము? దానికి 4 వేసి ఎంత చెప్పొద్దన్నామో అంత చెప్తూ ఉంటాము. చెప్తూ ఉండడం వల్ల మనమో నష్టపోతాము, చెప్పినోడు కూడా నష్టపోతాడు. అది ఎక్కడ దాయాలి? గొంతులో. ఆ గరళమైనటువంటి విషయాన్ని శివుడు ఎలాగైతే గొంతులో దాచుకున్నాడో మనం కూడా అలాంటి విషయాన్ని గొంతులో దాచుకోవాలి అని చెప్తున్నారు. ఇక నిర్వహణలో ఉంటాయి. రేడియో మరి టీవీ సంగ్రహించుకునే విధంగానే మరి రేడియో టీవీ ఎక్కడి నుంచి గ్రహిస్తాయి? సమాచారాన్ని అంతా విశ్వం నుంచే గ్రహిస్తాయి. ఆ తరంగాలతోటే అవి టీవీని కానీ రేడియోని కానీ ఆ తరంగాల ద్వారా మనం వినగలుగుతున్నాం. అలాగే మనము కూడా విశ్వం నుంచే తరంగాల ద్వారా మన ఆలోచనలు కమ్యూనికేషన్ ఉంటుందట. మరి అవి పొందాలంటే మనము జంతువులతోటి ప్రకృతితోటి అనుసంధానమై ఉంటేనే ఆ తరంగాలు మనలో కూడా ప్రవహిస్తాయి. కానీ మనం 4 గోడల మధ్యలో ఉండి మన జీవితం ఇంతే అనుకుని ఒక లిమిట్ పెట్టేసుకుంటున్నాము. అలా లిమిట్ పెట్టుకుంటే ఎప్పటికన్నా అక్కడే ఉండిపోతారు. మనము సమాచార కేంద్రాలను పెట్టుకుని టీవీ రేడియోని ఎలాగైతే ఉపయోగించుకుంటున్నామో వాటికి అవి పదార్థాలనే చైతన్యవంతం చేసుకుని వాడుకుంటున్నాం కదా మన తెలివితోటి. మనం ఎందుకు ఉపయోగించుకుని మన ఆత్మశక్తిని పెంచుకోలేకపోతున్నామని అడుగుతున్నారు. అంతే కదండి. మనం ప్రకృతితోటి తీసుకోవాలి, జంతువుల నుంచి కూడా తీసుకోవాలి. జంతువులు మనకు ఎన్నో నేర్పించడానికి సిద్ధంగా ఉంటాయట. మన అనారోగ్యాలను కూడా నయం చేసుకోగలిగే శక్తి జంతువుల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి నేర్చుకోవాలట. వాటిని గమనిస్తే మనకు అనారోగ్యాలు కూడా నయమనే ఏంటంటే వనమూలికలను అందిస్తూ ఉంటాయట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్తాయంట. దాని ద్వారా నీ రోగం తగ్గుతుందని చెప్తాయంట. అది అంతా
మనోశక్తి మనలో ఉంది. మీ జీవితంలో లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న ఆలోచనలు మీ మెదడు ఆకర్షిస్తుంది. మీరు ఒక లక్ష్యం పెట్టుకోవాలి. పత్రి గారు ఏ లక్ష్యం పెట్టుకున్నారు? అందరినీ సాకారులుగా మారుస్తాను, అందరూ ఆనందంగా ఈ భూమి మీద జంతువులతో సహా పక్షులతో సహా ఆనందంగా జీవించాలి, ఎవరు ఒకరికొకరు కొట్టుకు చావకూడదు అని ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్య సాధనకి తన సమయాన్ని కేటాయించుకున్నారు. ప్రతి ఒక్క మానవుడు ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ప్రపంచానికి ఈ జ్ఞానాన్ని అందివ్వాలని రోజు నలుగురు మాస్టర్లు తీసుకురావాలంటే మాటలా? అంతమందినికి మరి సేకరించుకుని రికార్డ్ చేసి ప్రపంచానికి అందిస్తున్నారు. అలాగా మీ లక్ష్యం అది. నా లక్ష్యము ఊరూరు తిరగాలి, ఈ జ్ఞానం చెప్పాలి. అలాగే ప్రతి ఒక్క మానవుడు ఒక లక్ష్యం పెట్టుకుంటేనే దానికి అనుసంధానంగా మేధాశక్తి ఉపయోగపడుతుందట. మైండ్ మనం ఏమీ లక్ష్యాలు పెట్టుకోకుండా ఏదో తిన్నామా పుట్టామా తిన్నామా పెరిగామా, చావు వచ్చింది చచ్చిపోయింది, దానికోసం మనం రాలేదు. మన మైండ్ని ఆ మేధాశక్తిని ఉపయోగించుకుని ఈ ఆధ్యాత్మికత మరి సామాన్య పామరుడికి ప్రతి ఒక్కరికి అందివ్వాలి. మీ జీవితంలో లక్ష్యాలు ఉండాలి, ఆకర్షించబడే ఆలోచనలు ఉండాలి, మీరు ఏర్పరచుకున్న సంకల్పాలకు అనుగుణంగా ఉంటాయి. అప్పుడు సంకల్పం విశ్వ సంకల్పం పెట్టుకోవాలి. పత్రి గారు ప్రతి ఇంటి మీద పిరమిడ్ ఉండాలి, ప్రతి ఊర్లోని పిరమిడ్ ఉండాలి, పిరమిడ్ అయిపోవాలని సంకల్పం పెట్టుకున్నారు. అలాగే విశ్వ కళ్యాణాలు జరగాలన్నారు. ఉన్నప్పుడు కన్నా ఆయన పైకి వెళ్ళిన తర్వాత ఎన్ని అవుతున్నాయండి? ఇంకో నిన్న కాక మొన్న 7 రోజులు రాజమండ్రిలో జరిగింది. మళ్ళీ మనకి మార్చిలో మళ్ళీ 7 రోజులు యజ్ఞం వచ్చేస్తుంది. యజ్ఞం తర్వాత యజ్ఞం అంటే అది విశ్వ సంకల్పము. ఆయన సంకల్ప శక్తితోటి రూపాయి చేతిలో లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మనం ఎందుకు అలాంటి సంకల్పాలు పెట్టుకోలేకపోతున్నాము? విశ్వ సంకల్పం పెట్టుకుంటే ప్రతి క్షణము మైండ్ నుంచి అద్భుతమైన ఆలోచనలు మనము సృష్టించుకోగలుగుతాము. మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఈ ప్రకృతితో ఎప్పుడైతే అనుసంధానం చేస్తామో మీకున్న ఫ్రీక్వెన్సీ, మీలో ఉన్న అనంతమైన ఆధ్యాత్మిక శక్తులు మేలుకుంటాయి. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టాలి, ఏదో చిన్ని చిన్ని కాదు. నాకు అనారోగ్యం పోవాలి, పెళ్ళి అవ్వాలి, ఇవి కాదు. పెద్ద పెద్ద విశ్వ కళ్యాణానికి లక్ష్యం పెట్టుకోవాలి. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే మీరు తప్పకుండా సామూహిక చైతన్యంతో, అది కూడా ఒంటరిగా సాధ్యం కాదు. పెద్ద పెద్ద లక్ష్యాలు సామూహిక చైతన్యంతో, మిత్రత్వంతో కలిసి పనిచేసినప్పుడే ఆ లక్ష్యాలు నెరవేరుతాయి. ఇంకా తరంగాలను మైండ్ నుండి వెలువడేటట్లు ప్రభావితం చేస్తాయి. మీ సంకల్పాలు అంతర్ మనోశక్తి నుండి ఉద్భవిస్తున్నాయి. మీ మనోశక్తి నుండి ఉద్భవిస్తున్నాయి. అవి విశ్వశక్తిని కలిగి ఉంటాయి. ప్రతి సంకల్పము తన రేంజ్లో గల ఆలోచన తరంగాలను ఉద్గారం చేస్తుంది. ఏ సంకల్పం అన్నా జరిపించడానికి మన మనోశక్తి ఎంతో అద్భుతమైన తరంగాలను రిలీజ్ చేస్తూ ఉంటుందట. వాటి శక్తికి అనుగుణంగా ఉన్న అంతర్ ప్రపంచం నుండి మైండ్ పంపే సందేశాలను, సంకేతాలను మీ మైండ్ ద్వారా ఛానలింగ్ చేసి బాహు ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలోకి మీకు సంబంధాన్ని కలిగి చేస్తాయి. మనకి అంతర్ ప్రపంచంలో ఉన్న అనంతమైన విజ్ఞానం అంతా మనకు అందుతూ ఉంటుందండి. ధ్యానం చేస్తూ మనం ప్రకృతితో అనుసంధానం చేస్తూ ప్రకృతిలో ఉన్న జీవులతో ప్రేమతత్వంగా ఉన్నప్పుడు మన అంతర ప్రపంచంలో ఉన్న విజ్ఞానం అంతా మనకు అందుతూ ఉంటుంది. ఎలా అందుతూ ఉంటుంది? మన మైండ్ ద్వారానే మనకి అందుతూ ఉంటుంది. ఇక భూప్రపంచంలో మనకి సత్సంబంధాలు పెరుగుతూ ఉంటాయి. మనకి ఇప్పటికే ఎంతమంది మిత్రులండి, బయటకు వెళ్ళామంటే మనకు బంధువుల కన్నా ఆత్మమిత్రులు ఎంతో మందిని సంపాదించుకోగలుగుతున్నాం. ఎందుకు అంటే మన అంతర్ ప్రపంచంలో ఉన్న అనంతమైన విజ్ఞానం. అదే మాదిరిగా భౌతిక ప్రపంచంలోని సమాచారాన్ని, సందేశాలను మెదడు ద్వారా ఈ బాహు ప్రపంచంలో కూడా మన కుటుంబానికి సంబంధించినవి కూడా మనము ఎంతో ఈజీగా మనం సంపాదించుకోగలుగుతాము. అదంతా మనకి మన మైండ్ ద్వారా ఎప్పటికప్పుడు ఛానలింగ్ అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరికి మనము సహాయ సహకారాలు అందించుకోగలుగుతాము. అక్కడ దగ్గరికి వెళ్ళిపోవక్కర్లేదండి. ఛానలింగ్ అంటే ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే చాలు, మనకి ఏది అవసరమో అది మనము తరంగాలుగా అక్కడికి పంపిస్తే మన అవసరాలన్నీ తాత్కాలికంగా తీరిపోతాయని చెప్తున్నారు. ఛానలింగ్ ద్వారా అంతర్ ప్రపంచానికి అందించడం జరుగుతుంది. ఈ మన లోపల నుంచి ఎప్పుడైతే ఈ సందేశాన్ని మనం పంపిస్తామో అవి బాహు ప్రపంచంలో క్రియేట్ అయ్యి మనకి నెరవేరుతాయని చెప్తున్నారు. ఈ మల్టీ డైమెన్షన్గా ఉన్న మైండ్ మెదడు ద్వారా
త్రిదిశా తలం గల భౌతిక ప్రపంచంలోకి మరల్చబడతాము. మూడో తలంలో ఉన్న మనము ఒక్కొక్క తలము యొక్క పవర్ పెరుగుతుంది. ఇప్పుడు 4వ తలంలో ఉన్నామని చెప్తున్నారండి. చాలా మట్టుకి మనము ఇక 5వ తలంలోకి అంటే 5th డైమెన్షన్కి వెళ్ళేటప్పటికి ప్రతి ఒక్కరిలో పరివర్తన వస్తుంది. ఎందుకంటే ఎంతో మంది చెప్పేవాళ్ళని ఉన్నాం కాబట్టి ఈ జూమ్ సెక్షన్ ద్వారా మనకి పిఎంసి ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకుని 5th డైమెన్షన్ అంటే 95 వరకు టార్గెట్ పెట్టారు కాబట్టి పత్రిస్తారు. 5th డైమెన్షన్ వచ్చేటప్పటికి అందరూ ఈ యొక్క ఆత్మ విజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. మైండ్ నుండి మరి అంతర ప్రపంచం నుండి వచ్చే జ్ఞానాన్ని భౌతిక ప్రపంచానికి అనుగుణంగా మలుచుకోవడంలో ఈ మైండ్ కీలక పాత్ర వస్తుంది. ఎప్పుడైతే ఈ అంతర ప్రపంచంలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ఈ మైండ్ ప్రతి ఒక్కరికి అందివ్వాలనే తపన మొదలైపోతుంది. మనం ఖాళీగా ఉంటే చాలు, ఒక క్లాస్ పెట్టేసుకుంటే ఈ గంటలో ఒక మాస్టర్ దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుతాం కదా, ఒక ఊరు వెళ్తే ఓ 10 మందికి జ్ఞానాన్ని చెప్తాం కదా అనే తపన మనకు మొదలవుతుంది. మరి ఆ ఆలోచన కల్పించింది ఎవరో? మనమే కదా. ఆ మైండ్ శక్తికి, ఆ మైండ్కి ఎప్పుడైతే పవర్ అందించామో అది ఆధ్యాత్మికంగా అయిపోయి ప్రతి క్షణము మనల్ని కూర్చొనివ్వదు, ఉంచోనివ్వదు. ఆ పని అయ్యే వరకు కూడా మైండ్ యొక్క కార్యకలాపాలు కూడా దేహంలోని మైండ్ ద్వారా నిర్వహించబడతాయి. మరి కార్యకలాపాలు మన ఇంట్లో పనులు కూడా చేసుకోవడానికి ఆ మైండ్ పవర్, ఆ శక్తి ద్వారానే మన ఇంట్లో కూడా మనం చక్కగా చక్కదిద్దుకోగలుగుతాము. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మన కుటుంబాన్ని కూడా సక్రమంగా ప్రేమతత్వంగా కుటుంబాన్ని కూడా చూసుకోగలుగుతాము. మరి అంతర ప్రపంచం మహాసముద్రం అయితే బాహు ప్రపంచం సముద్రపాల. అంతర ప్రపంచంలో ఉన్న జ్ఞానము మహాసముద్రం అంట. బాహు ప్రపంచంలో వాడుకునేది చిన్ని అల మాత్రమే వాడుకుంటున్నాం మనం. అంతర ప్రపంచంలో సముద్రం అంతా దైవత్వం నిండి ఉంది. భూమికి సంబంధించిన జ్ఞానం అంతా మీ మెదడు యొక్క జీవకణాలలో క్రోడీకరించబడి ఉన్నాయి. ఈ భూమికి వచ్చేటప్పుడు మన మైండ్లోనే అన్ని క్రోడీకరించుకుని వచ్చామంట. మనం ఎలా జీవించాలి, ఎలాంటి భర్త కావాలి, ఎలాంటి కుటుంబం కావాలి, మనం ఎన్నో ఆలోచనలు ప్రాపంచికంగా ఆలోచిస్తాం. కానీ మనము జన్మ తీసుకునే ముందే ఒక ప్రణాళిక వేసుకుని ఈ భూమి మీదకి వచ్చాము. భూమి మీదకి వచ్చి మర్చిపోయాం. మళ్ళీ అది గుర్తు తెచ్చుకోవడానికే ధ్యానము. మళ్ళీ అదంతా గుర్తుకొచ్చేటప్పటికి మనం అన్నీ కూడా ఏదైతే ప్రణాళిక ప్రకారంగా ఈ భూమి మీదకి వచ్చామో దాన్ని ఈ మైండ్ ద్వారా జరిపించుకోగలుగుతాము. ఇంకా వాతావరణ ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను మీ దేహం పసిగట్టగలుగుతుంది. మరి దేహం పసిగట్టగలుగుతుంది కదా, వాతావరణం ఎలా ఉంది, చల్లగా ఉందా, వేడిగా ఉందా, చలిగా ఉందా, ఇవన్నీ కూడా శరీరానికి తెలియపరిచేది ఎవరు? ఆ మైండే. ఆ మైండ్ లేకపోతే శరీరము ఒక జడమే కదండి. అందుకనే రమణ మహర్షి చెప్తారు, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఇది జడము. దీంట్లో ఆ చైతన్యం ఉంటే, ఆ మైండ్ శక్తి ఉంటేనే దీన్ని ఉపయోగించుకోగలుగుతాం. లేకపోతే ఇందులో ఆ రెండు వెళ్ళిపోయినాయి అంటే ఒక జడమే, దాన్ని ఎవరు కదిలించలేరు. అందుకని ఈ రెండిటిని ఉపయోగించుకుని మనము ఎన్నెన్నో సాధించుకోగలుగుతాము. అలాగే ఇతర మానవుల ఆలోచన తరంగాలను, జంతువులు, వృక్షాలు మరి ఇతర వస్తువులు ఫీలింగ్స్ని కూడా మనం గమనించగలుగుతాం. అందుకని మహాత్ములు ఇక్కడ కూర్చుంటే మనం ఎదురుకుండా వెళ్ళి నుంచుంటే మనల్ని చదివేస్తారు వాళ్ళు. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏ పని చేయగలుగుతామో ఆ పనిని గ్రహించి మనకు ఆ పని అప్పచెప్తారు. కొంతమందిని పిరమిడ్లు కట్టమంటారు, కొంతమందిని డబ్బు దండమంటారు, కొంతమందిని జ్ఞానాన్ని ఇవ్వమంటారు. మనము ఏ పని చేయగలమో మన మైండ్ మనకు కూడా చెప్తుందట. మనకు తెలిసిపోద్ది కదా, మనం చేసే పని, మనకి ఇష్టమైన పని ఒకటి ఉంటుంది, దాన్ని ఎంతో ఇష్టంగా మనం చేయగలుగుతాము. దాన్ని కల్పించేది మన మైండే. అలాగే జంతువులు, వృక్షాల నుంచి కూడా మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకోగలుగుతామంట ఆ మైండ్ శక్తితోటే. మరి ఇతర వస్తువులు ఫీలింగ్స్ని కూడా మీ మైండ్ పసిగట్టగలుగుతుంది. అంత శక్తివంతమైంది. జంతువుల గురించి, వృక్షాల గురించి, పక్షుల గురించి కూడా మనం తెలుసుకోగలుగుతామంట. ఒక్క ఆలోచన తరంగాలనే కాకుండా ఆత్మశక్తి నుండి వెలువడే స్పందనలను కూడా మీ మైండ్ పసిగట్టగలుగుతుంది. మన ఆత్మ నుంచి వచ్చేవి కూడా పసిగట్టగలుగుతుందట. ఇంక మీ ఇంట్లో కుర్చీ లేదా టేబుల్ కూడా మీ ఆత్మశక్తి నుండి వెలువడే స్పందనలను పసిగట్టగలుగుతాయంట. కుర్చీ నుండి, టేబుల్ నుంచి కూడా, ఈ జడ పదార్థాలనైనా వాటిల నుంచి కూడా శక్తిని పొందగలుగుతాయంట. శక్తి అంటే ఏంటి? టేబుల్ ఉంటేనే కదా టేబుల్ మీద కుర్చీలో కూర్చుని మనము ఆనందంగా భోజనం చేయగలుగుతాము సంతృప్తిగా. మౌతు ఉంటే మనం చిన్నగా మాట్లాడినా అందరికీ అనిపించుతుంది.
మరి అవన్నీ జడాలే, కానీ మనము ఉపయోగించుకోగలుగుతున్నాము మన శక్తితో. ఇక మూలకాల నుండి ఏకకణ జీవి నుండి మానవుడిగా ఎదిగిన కణాలలో ప్రతి జన్మ యొక్క జ్ఞానాన్ని మీ మైండ్ కలిగి ఉంది. మనం కణము నుంచి వచ్చామండి, కణము నుంచి వచ్చాము, ఇప్పుడు మనిషిగా ఉన్నాము. ఇన్ని పరిణామ క్రమంలో ఏదైతే సంపాదించుకున్నామో అవన్నీ మైండ్లో ఉంటాయంటండి. మనం ధ్యానం చేసినప్పుడు ఆ గతమంతా మనకు గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అవి కొంతమంది ఆ జంతువులుగా ఉన్నప్పుడు, క్రూర జంతువులుగా ఉన్నప్పుడు భయము, ఆ భయం మనం ఆ భయంతో సతమతం అయిపోతూ ఉంటాం. ఇవన్నీ కరగాలి అంటే ధ్యానం చేసింది ఒక వంతు అయితే, జ్ఞాన ప్రచారం చేసింది మనకి 90% జ్ఞాన ప్రచారం చేస్తేనే ఈ కణం నుంచి మనం తగిలించుకున్నవన్నీ వదులుతాయి. అవన్నీ అప్పటి నుంచి తగిలించుకుని వచ్చాం వికారాలన్నీ, ఆ వికారాలన్నీ వదులుతాయని చెప్తున్నారు. ఈ ఆత్మ మైండ్ పసిగట్టగలుగుతుంది అవన్నీ కూడా. ఇంకా జీవాత్మలు చేసే కర్మలన్నీ మైండ్ చేత నడపబడుతున్నాయి. మనిషి ప్రకృతిలో ఒకానొక భాగము. జీవరాశులన్నీ కలిస్తేనే ప్రకృతి. ఈ జీవరాశులు అన్ని జీవరాశులతో పాటు మానవ జీవరాశి కూడా అన్నీ కలిస్తేనే ఏదన్నా సాధించగలుగుతాము. అందులో ఏటికి హాని కలిగించినా ప్రకృతి వైపరీత్యాలు తప్పవని చెప్తున్నారు. ఇక ఈ మహాకర్మ సముద్రంలో మనిషి ఒకానొక అల మాత్రమే. ప్రకృతి నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది, అది ఎక్కడ ఆగదు. ప్రకృతి ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. మనము ఎంత సమయం మనము ప్రకృతితో అనుసంధానమయ్యి, ప్రకృతితో అనుసంధానమైనప్పుడు మాత్రమే ప్రకృతి నుంచి మనకి ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతాము. లేకపోతే మనం తెలుసుకోకపోయినా ప్రకృతి ఆగదు, తన ప్రయాణం సాగిస్తూనే ఉంటుంది. అందరిలో ఉన్న మైండ్ పవర్ అపారమైనది. పిచ్చివాడిలో కూడా ఉంటుందట. పిచ్చివాడు, బుద్ధి మాంద్యం కలవాడు, తెలివైనవాడు, అందరిలోనే అనంతమైన మనోశక్తి ఉంది. జీవజాతులు అన్నింటిలో, ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలో కూడా అనంతమైన మనోశక్తి ఇమిడి ఉంది. వాటి చైతన్య శక్తి స్థాయిలు అనుసారంగా మనోశక్తి వినియోగం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క చైతన్యాన్ని బట్టి ఆ మనోశక్తి ఉపయోగం ఉంటుంది. పిచ్చివాడికి తగ్గ మనోశక్తి పిచ్చివాడిలో ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఆ మనోశక్తి ఉంటుంది, వాళ్ళ యొక్క చైతన్య పరిణామం పెట్టి వాళ్ళకి ఉంటుంది. ఇంకా ఈ దేహము 3 డైమెన్షనల్ తలం నుండి మల్టీ డైమెన్షనల్ తలంలోనికి ట్యూన్ చేసుకుని మీ ఇంట్లో గల గోడ గుండా దూసుకెళ్ళవచ్చు. ఎప్పుడైతే మనము 3 డైమెన్షనల్ తలంలో ఉన్నాము, ఇక్కడ ఉండి మనము ధ్యానం చేస్తే సూక్ష్మ శరీరం ద్వారా గోడ గుండా కూడా బయటకు వెళ్ళిపోతాము. ఆత్మకి ఏమీ అడ్డు ఉండవు కదా. అలాగే వెళ్ళి సూక్ష్మ శరీరం ద్వారా యానకం అంటే ప్రయాణం చేసి ఉన్నత లోకవాసుల నుంచి కూడా మనం ఎంతో జ్ఞానాన్ని సేకరించుకోగలుగుతాము. ఇక్కడ కూర్చునే మనం ధ్యానములో ఉండి మరి అలాగే దర్శించారు ఋషులందరూ, అలాగే దర్శించినయే. ఇవి వేదం ఏంటి, భగవద్గీత, ఇవన్నీ దర్శించి వాళ్ళు ఆ వేదం నుంచి ఇవన్నీ కూడా క్రియేట్ చేశారు. మానవుడి శరీరంలో ఎన్ని రకాలుగా కణాలు ఉన్నాయి, ఆ మేధాశక్తి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగారంటే వాళ్ళ యొక్క ఆత్మశక్తితో, ఆ మేధశక్తితో, మైండ్ శక్తితో తెలుసుకోగలిగారు మునులందరూ కూడా. ప్రయాణించవచ్చు. ఈ మల్టీ డైమెన్షనల్ తలంలోని యానకం అనేది అడ్డంకిగా ఉండదు. మీ సూక్ష్మ శరీర యానకం గుండా ప్రయాణించగలరు. ఈ భౌతిక దేహాన్ని కూడా అదే విధంగా మలుచుకుని యానకం గుండా ప్రయాణించవచ్చు. మీ రీజనింగ్ మైండ్ని వదిలిపెట్టండి. ప్రతిదీ కూడా రీజన్ తీస్తూ ఉంటాము. అది ఎందుకు జరిగింది, అది నిజమా, అది కాదా అని. అది మీరు పూర్తిగా నమ్మి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మాత్రమే, మీ అంతటా మీరు తెలుసుకున్నప్పుడే మీరు నమ్ముతారు. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా మైండ్ పవర్ ఇచ్చిన మూలనే రీజనింగ్ మైండ్ అయిపోయిందంట మనకి. ప్రతిదీ రీజన్ తీయడము. ఈ రీజనింగ్ మైండ్ మీ విశ్లేషణ మిమ్మల్ని 3 డైమెన్షనల్ తలంలోనే బంధించి ఉంచుతుంది. ఎప్పుడైతే ఈ రీజనింగ్ మైండ్ ఉపయోగించుకుంటే మీరు ఎంత సాధన చేసినా ఇక్కడే ఉండిపోతామంట. ఈ 3 డైమెన్షనల్ తలంలోనే ఉండిపోతామంట. ఎప్పటికీ కూడా బంధించేస్తుందట, అది ఉంచుతుంది. మైండ్కు అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఈ విశ్వంలోని అన్ని లోకాల సమాచారాన్ని మీ అంతర ప్రపంచంలోని మైండ్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది. ఈ బ్రహ్మాండంలో ఏది జరుగుతుందో అవన్నీ కూడా మనం ఇక్కడ కూర్చొని చూడగలుగుతాము. అంత మైండ్ శక్తి ఉంది, కానీ మీరు ఉపయోగించుకోవట్లేదు. ఎక్కువ తర్కం విశ్లేషణ చేసే వ్యక్తికి తెలివైన వాడిగా మీరు గుర్తిస్తారు. కొంతమంది పవర్ ఉంటుంది, మాటకు పవర్ ఉంటుంది, వాళ్ళు తర్కంగా వాదిస్తూ ఉంటారు.
వాళ్ళు అంత గట్టిగా ఏదన్నా భయం లేకుండా చెప్తుంటే మనం చాలా తెలివైన వాడు వీడికి ఏది భయం ఉండదు అనుకుంటాం. కానీ వాళ్ళు చాలా కుచితమైన బుద్ధితో దాన్ని ఉపయోగించుతారట. ఎక్కువ జ్ఞాపశక్తి, ఎక్కువ వాక్చాతుర్యం గల వ్యక్తిని తెలివైన వాడిగా మీరు గుర్తిస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. జ్ఞాపశక్తి ఉంటుంది కొంతమంది, వాక్చాతుర్యంగా మాట్లాడతారు. ఎందుకంటే వారికి ఎవరన్నా పనికొస్తారా అనుకుంటే ప్రేమను కూడా నటిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఉపయోగించుకుంటారట. వాళ్ళ శక్తిని ఈ తెలివైన వాళ్ళని మనం అనుకుంటాము, కానీ మన శక్తిని కొల్లగొడతారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తెలివైన వాళ్ళు కాదు. మీరు గుర్తిస్తారు. అది గుర్తించగలిగే శక్తి మీలో ఉండాలి. ఎంతో మంది మనకి ఎదురవుతూ ఉంటారు. వాళ్ళు వాక్చాతుర్యం చేసి అమ్మో ఎంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అనుకుంటాం. కానీ మనకి ఆరా చూసే శక్తి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళని చాలా తొందరగా పసిగట్టేస్తుందట ఈ మైండ్ శక్తి. అలాంటి వాళ్ళని చాలా తొందరగా పసిగడుతూ ఉంటుంది. మీరు ఏర్పరచుకున్న ఈ ప్రమాణికాలు సరికావు. అలాంటి విషయాల్ని మీరు సరైన విధంగా ఆలోచన చేస్తేనే కానీ అవి ఏమీ సరికావు. మైండ్ పవర్ చాలా ఫ్రీగా అంతర్ ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోకి చొప్పించి మ్యానిపులేట్ చేయడం నేర్చుకోగలిగితే మీ జీవజాతుల చైతన్య పరిణామము అతివేగంగా సాగిపోతుంది. మీరు ఎప్పుడైతే ప్రపంచంలోకి చొప్పించాలి, మీ యొక్క మైండ్ శక్తిని ఎప్పుడైతే చొప్పిస్తామో అక్కడి నుంచి అనంతమైన శక్తిని మనం తీసుకుంటాము. వివేచన శక్తి మీ కాన్షియస్ మైండ్కు తప్ప మీ అంతర్ ప్రపంచానికి ఉండదు. వివేచన చేసే బాహు ప్రపంచంలో ఏ భౌతిక సంఘటనలను జీవితానుభవాలు కావాలో సంకల్పాలు, ఆలోచనల రూపంలో అంతర్ ప్రపంచానికి తెలియజేయడం అనే పని చేస్తుంది. ఈ బాహు ప్రపంచంలోనే మనం జీవిస్తూ ఉంటాము, కానీ మన అంతర్ ప్రపంచంలో కూడా చొప్పించాలి. ఆ యొక్క వివేచన శక్తి మనకి వచ్చినప్పుడే మన సంకల్పాలు ఏ విధంగా పెట్టుకుంటే మనకు నెరవేరుతాయో అవన్నీ మనకి అవగాహన శక్తి వస్తుంది అని చెప్తున్నారు. ఎంతో వివేచన చేసి కాన్షియస్ మైండ్ ద్వారా అంతర్ ప్రపంచానికి సూచనలు ఇవ్వడము మీరు సాధన చేయాలి. కాన్షియస్ మైండ్ని ఉపయోగించడంలో మీరు జాగరూకత కలిగి ఉండాలి. మీరు ఎంతో సాధన చేయాలి. మీకు ఎన్నో లోపల నుంచి ఉద్భవిస్తూ ఉంటాయి. ఆ ప్రజ్ఞ మేల్కొంటూ ఉంటుంది. అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, ఆ తెలివి ఎంతవరకు బయట వాళ్ళకి హాని కలుగుతుంది అనే విచక్షణ జ్ఞానం మనకు వచ్చినప్పుడే ఆ మైండ్ శక్తిని మనం పరిపూర్ణంగా వినియోగించుకోగలుగుతాము. ఇవాళంతా మైండ్ గురించే ఉంటుందండి. మీ ఆలోచనలు క్షుణ్ణంగా పరీక్షించి చేయడానికి సాధన చేయండి. ఆ ఆలోచనలు ఎన్నో తరంగాలు మనలోంచి ఉద్భవిస్తూ ఉంటాయి. ఆ తరంగాలు ఎంతవరకు మనకి ఉపయోగపడుతుందని చాలా క్షుణ్ణంగా పరీక్ష చేయాలట. మనం పరీక్ష రాసేటప్పుడు ఎంత క్షుణ్ణంగా ఆలోచించి ఉన్నది ఉన్నట్టు మనం అక్కడ ప్రజెంట్ చేస్తేనే మార్కులు పడతాయి. అక్కడ ప్రజెంట్ చేయకపోతే మార్కులు పడవు. అలాగే మన యొక్క ఆలోచనలు కూడా క్షుణ్ణంగా ఆలోచించి మనం సంకల్పం పెట్టుకుంటేనే అవి ఖచ్చితంగా జరుగుతాయి. ఎటువంటి నిర్ణయాలు, లక్ష్యాలు తీసుకోవాలి అనే విషయంపై మీ కాన్షియస్ మైండ్ని వినియోగించే కొలిది దాని సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎంత కరెక్ట్గా ఆ అందించే సందేశాలను మనము ఉపయోగించుకుంటామో దాని శక్తి అపారంగా పెరుగుతూ ఉంటుందట, అపారంగా. ఇంకా సరి అయిన ఆలోచనలు, సరి అయిన కోరికలు ఏర్పరచడంలో మీరు కాన్షియస్ మైండ్కి ఎంతో తర్ఫీదుని ఇవ్వవలసి ఉంది. ఎంతో తర్ఫీదు ఇవ్వాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాము. మనకి అవి వచ్చేస్తుంటాయి, ఇవి వచ్చేస్తుంటాయి సరికాని. అవి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకున్నప్పుడే మనము దానిని ఉపయోగించుకోగలుగుతాము. మైండ్ ఇచ్చే డైరెక్షన్ అనుగుణంగా అంతర్ ప్రపంచం స్పందిస్తుంది. ఈ మైండ్ ఇచ్చే డైరెక్షన్ ద్వారానే అంతర్ ప్రపంచం నుంచి వచ్చే జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతాము. అంతర్ ప్రపంచం తనంత తానుగా ఏది మీకు ఇవ్వదు. అంతర్ ప్రపంచం తనంత తానుగా ఏమీ ఇవ్వలేదట. అది ఒక సాక్షిలాగా ఉంటుంది అంతే. దాన్ని మేలుకొల్పాలి అంటే మైండ్ శక్తి, ఆ బుద్ధికి విచక్షణ జ్ఞానం ఇవన్నీ కలిగినప్పుడు ఆ అంతర్ ప్రపంచం ద్వారా గైడెన్స్ మనం పొందగలుగుతాము. ఏ నిర్ణయమైనా కాన్షియస్ మైండ్ నుండే జరగాలి. అది తనకు తాను ఏదే నిర్ణయాలు తీసుకోలేదటండి. ఆత్మ తనకు తాను ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఈ మైండ్ ద్వారా వచ్చే ఆలోచనలన్నీ కూడా మనమే తీసుకోవాలి. అహం అడ్డు తలగకపోతే అంతర్ ప్రపంచం నుండి వచ్చే సందేశాలు, జ్ఞానాన్ని కాన్షియస్ మైండ్ ద్వారా సంపూర్తిగా పొందవచ్చు.
మనం అహం ఒకటి ఉంటుంది కదా, మనకి ప్రతి దానికి అడ్డు తగులుతూ ఉంటుంది. వాళ్ళకి ఏమీ తెలియదు, మనలోంచి వచ్చింది కూడా నాకేం తెలీదు, అందుబాటులోకి వచ్చింది కూడా మనం ఉపయోగించుకోకుండా బయటి వారి మీదే ఆధారపడుతూ ఉంటాము. ఆ అహం అడ్డు తగలకుండా చూసుకుంటే మనకి ఎంతో సమాచారం అంతర్ ప్రపంచం నుంచి మనకి జ్ఞానాన్ని ఈ కాన్షియన్స్ మైండ్కి ఈ మైండ్ ద్వారా సంపూర్ణంగా మనకు అందుతూ ఉంటుందట. సంకల్పాలను లక్ష్యాలను ఎంచుకోవడంలో ఈ కాన్షియన్స్ మైండ్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. దాన్ని ఉపయోగించుకుని మన లక్ష్యాలు సంకల్పాలు ఉపయోగించుకోవాలి. పత్రిగారు అలాగే నేను నా కాన్షియన్స్ మైండ్ నుంచి వచ్చే సందేశాలను ఫాలో అయ్యే నేను నా సంకల్పాన్ని నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకుంటున్నానని ఎన్నోసార్లు చెప్పడం జరిగిందండి. మీరు ఏర్పరచుకున్న నమ్మకాలు సంకల్పాలు ఆశయాలు భయాలకు అనుగుణంగా మీ అంతఃశక్తి స్పందించి బాహు ప్రపంచంలో అవి భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందుతాయి. మీరు ఎప్పుడైతే మీరు సరికాని నమ్మకాలు సరికాని సంకల్పాలు సరికాని ఆశయాలు భయాలకు అనుగుణంగా ఉంటాయి, వాటిల్నే మీరు ప్రతి క్షణము తలంచుకుంటూ ఉంటే బాహు ప్రపంచంలో అది భౌతిక సంఘటనగా రూపాంతరం చెందిపోతాయంట. మనం పదే పదే ఆ సరికాని ఆలోచనలతో సరికాని సంకల్పాలు పెట్టుకుని జరిగిపోని అన్నీ కూడా సరికానియే తలంచుకుంటూ ఉంటే అవే తదాస్తు దేవతలు అంటారు. ఎప్పుడు ఆ నెగిటివ్ని వదిలిపెట్టి పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే అది మనకి పాజిటివ్ సంకల్పాలని నెరవేరుస్తూ ఉంటుందట. ఇక భౌతిక ప్రపంచంలో అవే నిజాలు అయిపోతాయి. ఇంకా 3 డైమెన్షన్ తలంలో భౌతిక ప్రపంచానికి అంతర్ ప్రపంచానికి మధ్య కాన్షియన్స్ మైండ్ ఒక వారధిగా ఒక సాధనంగా పనిచేస్తుంది. ఎందుకంటే మన అంతర్ ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి ఒక వారధిలాగా పనిచేస్తుందట ఈ మైండ్ శక్తి. అందుకనే మైండ్ పవర్ అన్నారు దీనికి. ఈ మైండ్కి అంత పవర్ ఉంది. ఈ 2 ప్రపంచాలు ఉంటాయి మనకి ఎప్పుడు, దానికి ఒక వారధిలాగా పనిచేస్తుందట. లక్ష్యాలను లేదా సంకల్పాలను ఎంచుకోవడం వరకే మీ కాన్షియన్స్ మైండ్ పరిధిలోని ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి వికసిస్తుంది, బుద్ధికి బాధ్యత కలుగుతుంది. మిగతా పనిని మీ అంతర్ మెకానిజము చూసుకుంటుంది. ఎప్పుడైతే బాహు ప్రపంచంలో ఉన్నాయి కూడా కొన్ని మనకి అవసరము, ఎంతవరకు అవసరమో దాన్ని జడ్జి చేసుకునే పని మందే. మనం సరైన విధంగా జడ్జి చేసుకుంటే ఆ తర్వాత అంతర్ ప్రపంచమే చూసుకుంటుందట. మనం ఏమీ ఆలోచించక్కర్లేదు. ఆ నిర్ణయాన్ని సరైన విధంగా మనం నిర్ణయం తీసుకోవాలి. 2 తొలతూగుతూ ఉంటాం. చూడండి, జాబు 4-5 చోట్ల వారికి జాబ్ వచ్చేస్తుంది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడు, ఎక్కడ జాయిన్ అవ్వాలో అర్థం కాదు. బయట వాళ్ళని అడిగితే వాళ్ళు అక్కడ జాబ్ చేస్తే బాగుంటుంది, ఈ ఊర్లో జాబ్ చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ మన అంతర ప్రపంచాన్ని ఎప్పుడైతే ఫాలో అవుతామో మనం ఎక్కడ జాయిన్ అవ్వాలో కరెక్ట్గా సందేశం ఇచ్చేస్తుందటండి అంతర్ ప్రపంచం. ఇంకా మైండ్ ద్వారా ఏది సంకల్పించి ఊహిస్తే దాన్ని ఇవ్వడం మాత్రమే అంతర్ ప్రపంచానికి తెలుసు. సరైన నిర్ణయం మైండ్ ద్వారా మనం తీసుకుంటే అంతర్ ప్రపంచము అది ఇచ్చేస్తుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతేగాని ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేది అంతర్ ప్రపంచానికి నిర్ణయించదు. అంతర్ ప్రపంచం ఈ మైండ్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటేనే అంతర్ ప్రపంచం నిజం చేస్తుంది. అంతర్ ప్రపంచానికి ఏమీ తెలియదంట, ఏది మంచి ఏది చెడ. ఎందుకంటే ఈ మైండ్ నిర్ణయించింది జరిపేస్తుంది అంతే. అందుకనే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అన్నారు. ఈ మనసు వికల్పాలు చేస్తుంది. ఇది ప్రజెంట్ మంచి సంకల్పాలు ఉంటే ఈ బుద్ధి నిర్ణయించేస్తుంది, చెడు సంకల్పాలు ఇచ్చిన బుద్ధి నిర్ణయించేస్తుంది, ఆ పని జరిగిపోతుంది. అప్పుడు నేను చేశానని అహంకరిస్తూ ఉంటాము. అది మంచన్నా చెడన్నా అది నిర్ణయించేది మనసే అండి. మనసే నిర్ణయించాలి. అది నిర్ణయించింది బుద్ధి దాన్ని జరిపించడానికి సిద్ధపడుతుంది. అప్పుడు ఆత్మ ద్వారా అది జరుగుతుంది. అది మంచన్నా చెడ్డన్నా. అందుకని మంచి చెడ వేరు చేసే శక్తి ఆత్మకు లేదండి. అది మనసు ఏది ఇస్తే అదే చేస్తుంది. ఎందుకంటే ఆత్మ నుంచే క్రియేట్ చేసుకుంది కాబట్టి ఇది జడ్జిమెంట్ చేసిన తర్వాత అది తదాస్తు అంటుంది ఆత్మ, నువ్వు ఏది ఇచ్చినా. అందుకని ఈ మనసుకి విచక్షణ జ్ఞానం రావాలి. ఒక మహాసముద్రం అంత మైండ్ కాన్షియస్ మైండ్ ఒక అల మాత్రమే. ఒక మహాసముద్రం అంత మైండ్. ఇందులో కాన్షియస్ మైండ్ అనే పరిమితులు పెట్టుకుంటూ ఉంటాం అనమాట. అది ఒక అల మాత్రమే, ఆ పరిమితమైన ఆలోచన అల మాత్రమే. కానీ మీ మైండ్ పవర్ సముద్రం అంత ఉంది మీలో. ఆ పవర్ని ఉపయోగించుకుని ఆత్మ ద్వారా మీరు సక్సెస్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకా అలజడి మాత్రమే. అలలే కదా అలజడి చేస్తాయి. మహాసముద్రం ప్రశాంతంగానే ఉంటుంది, ఈ అలలే ఎగిరెగిరి పడతాయి. ఈ ప్రాపంచికంగా ఆలోచించి ఎగిరెగిరి పడుతూ ఉంటాం అనమాట అలల్లాగా. కానీ అలా మహాసముద్రం అంత అయిపోతే
అప్పుడు అలజడి ఉండదు, ఎప్పుడు ప్రశాంతంగానే ఆలోచన చేస్తూ ఉంటాము. ఎదుటి నుంచి మనకి ఎలాంటి అలజడి ఏర్పడినా అది ప్రశాంతంగా మనం క్రియేట్ చేసుకోగలుగుతాము ఆ మైండ్ ద్వారా. ఇంకా అంతర్ప్రపంచం లేదా అంతర్శక్తితో గల మైండ్ని ఒక మహాసముద్రంతో పోల్చారు. దాన్నే సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. సబ్ కాన్షియస్ మైండ్లోనే మనం గతంలో చేసుకున్న జ్ఞానం అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది. ఆ జ్ఞానం అంతా ఎప్పుడు అందుతుంది అంటే అంతర్ గైడెన్స్ ద్వారా. మనము ఇప్పుడు కొత్త వాళ్ళకేనండి ఈ గైడెడ్ మెడిటేషన్లో, సంగీత మెడిటేషన్లో ఇది దాటిన తర్వాత మహాశూన్యంలోనే ధ్యానం చేయాలండి. అక్కడ ఏ మెడిటేషను ఉండకూడదు. అలా ఉన్నప్పుడే మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనం తెచ్చుకున్న ఆ గతం నుంచి తెచ్చుకున్న ధ్యానం అంతా కూడా మన మన మనసే చూడండి. ఒకసారి నేను క్లాస్కి వెళ్తానంటే ఆ క్లాస్ అంతా ధ్యానంలో వచ్చేస్తుందండి, లోపల నుంచి వచ్చేస్తుంది నాకు. అక్కడ ఏం చెప్తానో నాకు అంతా వచ్చేస్తుంది అనమాట. ఎన్నెన్నో విషయాలు అవి పుస్తకాల్లో కూడా దొరకవు. అలాగే లోపల అది అందించేది ఎవరు? మన మనసే. ఆ మనసుకి మనం ఆధ్యాత్మికంగా పంచాలని ఇచ్చేసాం దాన్ని, నువ్వు ఆ పనే చెయ్యని. అందుకని మనలో ఉన్న ఆ సబ్కాన్షియస్లో ఉన్న మైండ్లో ఉన్న ఆ పవర్ని అంతా మనకు అందించేస్తూ ఉంటుంది అనమాట. అందుకని మీరు అంతర్ ప్రపంచానికే మీరు ఫాలో అవ్వడం నేర్చుకోవాలి. ఈ బయట ప్రపంచం అందించేది అలలు మాత్రమే, అవి కరెక్ట్గా మనకి నమ్మలేము. అంతర్ ప్రపంచాన్ని ఎప్పుడైతే మనము, అది మహాసముద్రం, అది ఆ సముద్రంలో అలలు వచ్చినా కలిపేసుకుంటుంది కాసేపటికి ప్రశాంతంగా ఉంటే. అందుకని మీరు మహాసముద్రం అంత మైండ్ శక్తి ఉంది, మీరు ఆ పవర్ని మీరు ఉపయోగించుకోండి. దాన్నే సూపర్ కాన్షియస్ మైండ్ అంటారట. ఎప్పుడైతే పూర్తిగా మనము ఆ మైండ్ శక్తిని, ఆ పవర్ని ఉపయోగించుకుంటామో సూపర్ కాన్షియస్ మైండ్ అంటే దాని పేరు అని కూడా పిలువబడుతుంది. వాస్తవానికి మైండ్కి పేర్లు ఉండవు, విషయ అవగాహన కోసం అలా పేర్లు పిలుచుకోవడం జరుగుతుంది. వీటికి దేనికి కూడా పేర్లు ఏమీ ఉండవు, మనకు అర్థమవుతుందని కాన్షియస్ మైండ్ అని, ఇలాంటి సూపర్ కాన్షియస్ మైండ్ అని ఇలాంటి పేర్లు పెట్టారు. ఉన్నది ఒకటే మైండ్. అది ఎప్పుడైతే ఆత్మవంతుగా పనిచేయడం మొదలుపెట్టిందో మరి ఎక్కడెక్కడ ఉన్న లోకాల్లో ఉన్న ఆ జ్ఞానం అంతా కూడా మనకి అందిస్తూ ఉంటుంది. అందుకని సైలెంట్ మెడిటేషన్ కూడా ఇక నుంచి ఒకరోజు పెట్టండి, సైలెంట్ మెడిటేషన్ కూడా. ఆ సైలెంట్ మెడిటేషన్లోనే మనకి అందుతుంది ఉన్నత లోకవాసుల నుంచి ఆ గైడెన్స్. అంతర్ గైడెన్స్ అంటే మన మనసే మనకి అందిస్తూ ఉంటుంది. దాన్ని వినాం కదండి, మనము మ్యూజిక్ పెట్టుకుంటే మన మనసు మ్యూజిక్ మీదే ఉంటుంది, లేకపోతే గైడెడ్ మెడిటేషన్ అయితే గైడెన్స్ మీదే ఉంటుంది. ఎప్పటికీ దాన్నే ఫాలో అయిపోతూ ఉంటుంది. మనసు ఏంటి, పిచ్చిది, అది ఏదిస్తే దాన్నే ఫాలో అయిపోతూ ఉంటుంది. మరి సైలెంట్ మెడిటేషన్ కూడా మనం అలవాటు చేస్తే మన అంతరంగంలో ఉన్న గైడెన్స్ అంతా కూడా మనకి అందుతూ ఉంటుంది. ఇక బాహు ప్రపంచంలో మీరు సమపార్జించుకున్న జ్ఞానం ద్వారా పనిచేస్తుంది. ఆత్మానుభవాలు లేమి వల్ల కాన్షియస్ మైండ్ పైన అహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అహం వల్ల విశృంఖలమైన మనస్సు విజృంభిస్తుంది, పరివాసానంగా మనిషికి దుఃఖాలను కలిగిస్తుంది. అహం జయించాలి ముందుకు. ఎవరిని అంగీకరించాం కదా, అహం అడ్డొస్తూ ఉంటుంది మనకి. ఆ అహాన్ని ఎప్పుడైతే జయిస్తామో ముందు దుఃఖరాహిత్య స్థితి మనకు వస్తుంది. అహం ఉన్నంతకాలము మనకు దుఃఖం తప్పదు. ప్రతి చిన్నదానికి దుఃఖపడుతూ ఉంటాము, మానసికంగా బాధపడుతూ ఉంటాము, మానసిక ప్రశాంతత లేకుండా ఉంటాము. ఈ అహం జయించినప్పుడే రాహిత్య స్థితికి వస్తాము. రాహిత్య స్థితే అసలైన ముక్తి అని చెప్పారు. ముక్తి అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత కాదు, రాహిత్య స్థితిని ఎప్పుడైతే మనం జయిస్తామో అదే ముక్తి. ప్రతి క్షణము ఆనందంగా ఉంటాము. ఇక్కడ దుఃఖాలు మనకి ఎదురవ్వ అంటే దుఃఖాలు, సమస్యలు, అనారోగ్యాలు ఎదురవుతూ ఉంటాయి. మరి వాటిల్ని అధిగమించి ఆనందంగా ఉండగలగడమే ఆధ్యాత్మికత అని చెప్పారు. మీ అంతర్వాణి మాత్రమే మీకు సరైన గైడెన్స్ ఇవ్వగలదు. మీ అంతర్వాణి, మీరు సైలెంట్గా మహాశూన్యంలో ఉన్నప్పుడే మీ అంతర్వాణి ఓపెన్ అవుతుంది. అప్పుడు వరకు బయట విన్నంతసేపు మన లోపల విషయాలు అందిందామని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుందట మన అంతర్వాణి, మన ఆత్మశక్తి. కానీ మనము బయట మ్యూజిక్ పెట్టుకుని, గైడెడ్ మెడిటేషన్ పెట్టుకుని అయ్యే వింటూ అయ్యే ఫాలో అవుతూ ఉంటాము. అవి ఎంతవరకు ఉపయోగపడతాయంటే ఈ శరీరం వరకే, ఈ స్థూల శరీరం వరకు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఈ స్థూల శరీరం శాశ్వతం కాదు అని అనుకున్నామో అంతరంగం నుంచి గైడెన్స్ మనకి అందుతూ ఉంటుంది అనమాట. అందుకని అంతర్వాణి మాత్రమే మీకు సరైన గైడెన్స్ ఇవ్వగలదు. ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ సలహాలు, సూచనలు ఎంత మాత్రమో పెట్టించుకోకండి.
మరి ఇతర వాళ్ళు కూడా మనకి ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ మీ అంతర్ గైడెన్స్‌నే ఫాలో అవ్వమంటారు. పత్రి గారు అదే అనేవారు. సార్ నేను ఏం చేయనంటే కళ్ళు మూసుకొని కూర్చొని నీ లోపల నుంచి ఏదొస్తే అది చెయ్యి అనేవారండి. ఏదొస్తే నాకు ధ్యాన ప్రచారం చేయాలని ఉంది సార్ అంటే చెయ్యి. నీకు అంతరంగం నుంచి వచ్చింది కదా! నువ్వు ఎవరు బయట వాళ్ళు చెప్పినా ఆ పని చేయకు. అసలైన గైడెన్స్ నీ అంతరంగంలో నుంచే వస్తది. ఇక్కడ ఎంత చక్కగా చెప్పారు చూడండి. నీ అంతర్వాణ్ణి మాత్రమే సరైన గైడెన్స్ ఇవ్వగలుగుతుంది. మరి బయట నుంచి ఇతరుల నుంచి వచ్చే నెగెటివ్ ఆలోచనలు, సూచనలు ఎంత మాత్రం పట్టించుకోకండి. నువ్వు చాలా అలసిపోయినట్లున్నావు ఇలా చెప్తారట. మన దగ్గరకొచ్చి నువ్వు చాలా అలసిపోయినట్లున్నావు, నువ్వు చాలా అనారోగ్యంగా ఉన్నావు, నువ్వు ఈ పని చేయలేవు, నీకు ఈ విషయం పట్ల అంత అన్ నైపుణ్యం లేదు, నీవు అంత తెలివైన వాడివి కాదు, నీ కాన్షియస్ మైండ్ ద్వారా స్వీకరించిన ప్రతి సూచన కూడా మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంది ఇలా చెప్తూ ఉంటారట. అందుకనే తలకు రంగు వేసుకోలేదనుకోండి, అదే ఒంట్లో బాలేదా అని అడుగుతారండి. అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మన ఆత్మశక్తిని తోడేస్తారట అలాంటి వాళ్ళు. ఆ దానిట్లో ఎప్పుడైతే పడిపోతామో మన అంతరంగం నుంచి వచ్చే ఆ గైడెన్స్‌ని ఫాలో అవ్వకుండా మనకి ఈ భయాలు, అయ్యో! నాకు నీరసంగా ఉన్నానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలేమో, ఇలాగంటున్నారేంటని ఎళ్ళామంటే ఏదో ఒకటి చెప్తారు. చెప్పకుండా ఉండడండి డాక్టర్. ఏదో ఒకటి చెప్తాడు. దాని వెంట పడతాం మళ్ళీని. ఇలాగే మన సమయాన్ని, మన శక్తిని కోల్పోతున్నాము. అందుకని మీ అంతరంగం నుంచి వచ్చే సందేశం తెప్పించి బయట వాళ్ళు చెప్పేది ఏది వినొద్దంటున్నారు. ఆధ్యాత్మికంగా కూడా అందుకని పత్రి గారు మీకు నేను గురువుని కాదు. నీ శ్వాసే నీ గురువు. నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు ఏం చేయాలో నీ అంతరంగం నుంచే తెలుస్తదని చెప్తారు. ఈ సేతు పత్రి గారు ఏది చెప్పారో ప్రతి పాయింట్ సేతు విజ్ఞానం నుంచే వచ్చిందండి. ఆ పాయింట్లన్నీ కూడా. నేను ఎప్పుడో కొత్తలో చదివి రాసేసుకున్నాను ఈ పేపర్ల మీద. అవన్నీ ఇప్పుడు చదువుతున్నానండి. మొదలు పెట్టేశాను ఈ పేపర్లన్నీని. నువ్వు నువ్వు చాలా అలసిపోయావు. కొంత పని చేస్తే అలసిపోతాము. అలసిపోయినప్పుడు మనం ఏం చేస్తామో మన అంతరంగం చెప్తుంది. కళ్ళు మూసుకొని కూర్చో ధ్యానం చెయ్యి. ధ్యానం చేసుకుంటే మన అలసట తీరిపోతుంది. కానీ అప్పుడే వచ్చిన చుట్టూ నువ్వు ఎంత అలసిపోయావేటి అనేటప్పటికి ఏదో బీజం వెంటనే మాయ కదా, మాయలో పడిపోతాం అనమాట. వాళ్ళు ఇంకా ఒగుర్చుకుంటా చెప్తారు. నువ్వు ఎంత బాగుండేదానివో. నేను బయటకు వెళ్తే ఒక టైంలో కొంచెం ఒళ్ళొచ్చి బొద్దుగా కనిపించేదానండి. ఈ మధ్యన కొంచెం సన్నగా అయ్యాను. అయితే ఏమ్మా ఏమన్నా బీపీ షుగర్ వచ్చిందా ఇంక డైరెక్ట్గా అడిగేయడమే. అంటే అప్పుడు ఎంత నొచ్చుకుంటుందండి. మనకేమీ లేవు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఏ ట్యాబ్లెట్ మింగుతలేదు, అయినా వీళ్ళు ఇలాగే అంటున్నారేంటని వెంటనే ఆ మాయలో పడిపోయిన అబ్బే లేదు వాళ్ళ అజ్ఞాన స్థితిలో ఉండి అలా అన్నారు కాబట్టి మనం ధ్యానం చేసుకుందాం. నేను ఇప్పుడు ఇలాగే ఉంటాను అంతే. అలా పట్టించుకోకుండా ఉంటేనే మనల్ని పట్టుకుని పీడించవు, పట్టించుకుంటేనే మనల్ని పట్టుకుని పీడిస్తూ ఉంటాయని చెప్పారు. ఈ సూచనలు మాత్రమే మీ వివేచనా శక్తితో స్వీకరించండి. మంచి పాజిటివ్ సూచనలే. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఎవరైతే మాట్లాడతారో వారితో స్నేహం చేయండి. ఎవరైతే నెగిటివ్ మాటలు నోట్లోంచి వచ్చాయో వారికి దూరంగా ఉండండి. వారి మీద కోపం పెట్టుకోవద్దు. వారి దగ్గర నుంచి దూరంగా ఉన్నప్పుడు నిరంతరము పాజిటివ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి స్నేహం చేయండి. అప్పుడే మన ఆత్మ వికసిస్తుంది, పరిమళిస్తుంది. ఆ పుష్పము వికసించినప్పుడే పరిమళం అందిస్తుంది. అలాగే మనం కూడా పుష్పములలాగా వికసించి పరిమళిస్తూ ఉంటాము. నేను ఒక పావుగంట చెప్తూ ఉందామండి. ఒక పేపరే ఉంది, ఒక పావుగంట. నేను నిస్సహాయుణ్ణి, నేను ఆసక్తుణ్ణి, ఇలాంటి ఫీలింగ్స్ కలిగినప్పుడు నిస్సహాలు మిమ్మల్ని ఆవరిస్తాయి. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఇలాంటి ఆలోచనలు. నేను ఎప్పుడు అంతే, నేను ఏ వ్యాపారం పెట్టినా ముందుకు వెళ్ళలేను అని ముందు నేను ఇంతే అనుకుంటే ఇంతే, అక్కడే ఒక పరిధి పెట్టేసుకుంటాము. కానీ నేను ఎంతో శక్తివంతుడిని, నాలో ఎంతో మేధాశక్తి కలిగి ఉన్నాను, నేను దైవ సామ్రాజ్యం నుంచి నేను జన్మ తీసుకుని వచ్చాను, నాకు భయం ఏంటి అని మనం ప్రయత్నం చేస్తే ఏదన్నా ముందుకెళ్తాము. ఎవరో ఒక మాట అన్నారని ఆ మాట పట్టుకుని నువ్వు వింతే, కొంతమంది పిల్లలు తెలివిగా చదవరండి, నువ్వు వింతే నీకు ఎప్పుడు 0 మార్కులే వస్తాయి, నువ్వు వింతే అంటే అక్కడే ఉండిపోతాడు వాడు. పోన్లే నాన్న, ఇప్పుడు రాకపోయినా పర్వాలేదు, ఇంతకన్నా బాగా నీకు వస్తాయి. కొంతమంది ఇంటర్వ్యూలకి వెళ్ళినా ఇప్పటికీ సెలెక్ట్ అవ్వలేరు. వాళ్ళని కూడా మనం వెనక లాగేస్తూ ఉంటాము. కానీ వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని గత జన్మలు వాసనలు పెట్టి, కొన్ని బాధలు పెట్టి
ఉన్నప్పుడు మనం జ్ఞానం కలిగి ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళలో నెగిటివ్ శక్తులను మనం వెలికి తీయకూడదు. నువ్వు ఇంతే, నువ్వు ఇలాగే ఉంటావు, నీకు 0 మార్కులే వస్తాయి అంటే వాళ్ళ మైండ్ ఎంత ఆబ్సెంట్ అయిపోతుందట. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయరనమాట. లేకపోతే ఒక గేదెను కొంటాము, ఆ గేదెను కాసుకో ఇలాగ అంటూ ఉంటాము. ఇప్పుడు పోటీ తత్వం, అసలు పోటీ అనేది చదువులో లేదు. ఎంత పోటీగా మార్కులు తెచ్చుకున్నా మాత్రం ఆ వచ్చే జాబ్ అంతే కదా. ఎందుకు ఆ పిల్లల్ని ఆ ఎల్కేజీ దగ్గర నుంచి కూడా పట్టుకు పీడించేస్తున్నాము ఆడుకోకుండా, ఆ చదువు 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 అనుకుంటూ. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా బయటకు వచ్చి వాళ్ళని స్వేచ్ఛగా ప్రకృతితో అనుసంధానమే. పెద్ద ఎదిగితే అలా ప్రకృతిలోకి వెళ్ళి ఆడుకోరు, కానీ చిన్నప్పుడే ఆడుకుంటా. అందుకనే 7 సంవత్సరాల వయసు వరకు స్కూల్లో వేసేవారు కదంట పూర్వం రోజుల్లో. వాళ్ళు అందుకనే అంత ఆరోగ్యంగా ఆనందంగా, ఎందుకంటే మైండ్ చిన్నది, దానికి ఎక్కువ శక్తినిస్తే ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకునే ఉపయోగపడుతుంది. ఆ కథజండంలో సాధన పెట్టి చిన్నపిల్లలే ఎంతో నేర్చుకోగలుగుతారు. వాళ్ళతో పోటీ పెట్టుకుంటే ఎలాగా? మన సమర్థత ఎంత ఉందో అంతే. అది మనం ఎంకరేజ్ చేసి వాళ్ళలో మైండ్ పవర్ని మనం పెంచాలి. మాటల ద్వారా, చేష్టల ద్వారా వాళ్ళ మైండ్ పవర్. మనకి ఈ కరెంటు కనుగొన్నాడు కదా థామస్ ఆల్వా గురించి చెప్పానండి. థామస్ ఆల్వా చాలా తెలివి తక్కువైన వాడంట. ఆ తల్లేమో టీచర్గా పనిచేసేదట. భర్త లేడు. పనిచేస్తే ఆ స్కూల్లో అస్సలు మాట వినేవాడు కాదంట, నోట్స్ రాసేవాడు కాదంట. అది చూసి చూసి తల్లికి చెప్పారంట, మీ పిల్లోడికి మేము చదువు చెప్పము, ఏది రాయట్లేదు, చదవట్లేదు, వినట్లేదు అని టీసీ ఇచ్చి డైరెక్ట్గా పంపించేశారట. అప్పుడు తల్లి అందంట, నానా నువ్వు గొప్ప సైంటిస్ట్ అవుతావు, స్కూల్లో చదువుకోకపోతే ఏంటి, నేను టీచర్నే కదా, నీకు చదువును నేర్పుతుందానని అతను రోజు నీళ్ళని పరిశోధన చేసేవాడట. 100 సార్లు పరిశోధన చేస్తే 101సారి బల్బుని వెలిగించాడట థామస్ ఆల్వా. అప్పుడు టీచరు స్కూల్ నుంచి పంపించాడని మరి వాళ్ళలో ఉన్న అనంతమైన ఆ శక్తిని మనం కొల్లగొట్టేసామనుకోండి, ఏమైపోతాడు? పిచ్చోడైపోతాడు. ఆ తల్లి ధైర్యంగా నా కొడుకు ఏ ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, ఒక గొప్ప సైంటిస్ట్ అవుతాడు అనుకునేదట. మరి అయ్యాడు కదా, ఆయన దీపాలు వెలిగించాడు కాబట్టి ఈ రోజున మనం ఎన్నో దీపాలు వెలిగించుకోగలుగుతున్నాం. ఆయన పేరే థామస్ ఆల్వా అండి, మన బల్బుని కనుగొన్నవాడు. నేను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానం గురించి తెలిసే కొలది సూర్యుని కమ్మిన మేఘంలాగా ఆ భావనలు క్రమక్రమంగా తెలిగిపోతాయి. ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక సంపదన పెంచుకుంటుంటే సూర్యుడిని కమ్మిన మేఘాలు ఎలాగైతే విడిపోతాయో అలా విడిపోయినప్పుడు సూర్యప్రకాశంతో వెలిగినప్పుడు అప్పుడు ఎంతమంది వచ్చినా మనం నికార్సుగా నిలబడిపోతాము. ఎన్ని మేఘాలు కమ్మినా కానీ ఆ ప్రకాశము మనం ప్రకాశిస్తూ ఉంటాము. పాపం కొంత సరికారని జ్ఞానాన్ని పొంది అటు ఇటు ఊగిసలాడే వాళ్ళు నిర్ణయించుకోవడం చాలా చాలా కష్టం అవుతుంది అనమాట. ఏ రోజు సమస్యలకు ఆ రోజే సమాధానాలు ఇవ్వబడతాయి. మీకు సమస్య వచ్చిందంటే సమాధానాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదంట లోపల అంతర్వాణి. మీరు ఆ అంతర్వాణిని ఫాలో అవ్వకుండా బయట ఎప్పుడైతే మీరు మీలో ఉన్న సమస్యలు బయట వాళ్ళని అడిగితే చిన్న సమస్యను పెద్ద సమస్యకి క్రియేట్ చేస్తారు. మీరు మళ్ళీ పాతాల్లోకి వెళ్ళిపోతారు. అందుకని మీ సమస్యను ఏ రోజు సమస్యను ఆ రోజే మీరు క్రియేట్ చేసేసుకోవాలి. మీరు విశ్వసించి తీరాలి. ఎంచేతంటే సమస్య పరిష్కారం రెండు కూడా ఒకే మూలం నుండి ఒకేసారి వెళ్తాయి. ఎందుకంటే సమస్య ఎక్కడుందో పరిష్కారం కూడా అక్కడి నుంచి వస్తుంది. సమస్య మీ లోపల నుంచి వస్తుంది, మీరు బయట వెతికితే ఎక్కడి నుంచి పరిష్కారం దొరుకుతుంది? లోపల నుంచి సమస్య వచ్చింది కాబట్టి లోపలికి వెళ్ళి ఆ సమస్యకి పరిష్కారం కనుగొనాలి. అలాగే మీరు ఎక్కడన్నా పోగొట్టుకున్న చోటు వెతికితేనే దొరుకుతుంది. ఎక్కడో వెతికితే ఆ వస్తువు దొరకదు కదా. అదే గుర్తుపెట్టుకోండి. ఇంకా సమస్యలు సవాళ్ళు కారణం అయితే వాటి పరిష్కారం కార్యం అవుతుంది. ఎప్పుడే అవి సవాళ్ళుగా తీసుకోవాలి. ఏ సమస్య వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా ఒక సవాల్గా తీసుకోవాలట. ఈ శిక్షలన్నీ కూడా మనకి శిక్షణను ఇవ్వడానికే మన దగ్గరకు వస్తాయి. అయితే వాటి పరిష్కారం కార్యం ఖచ్చితంగా అవుతుంది, మీ దగ్గర ఉంది. సమస్య అనేది మీరు చైతన్య పరిణామం చెందడం కోసమే వస్తుంది మీ దగ్గరికి. దాని జీవితానుభవంగా ఎంచుకున్న ఒక ప్రయోగశాల. ఆ ప్రయోగం చేసినప్పుడు ఆ ప్రయోగశాలలో సక్సెస్ చేసుకుంటాం కదా, ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా, ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేసి ప్రయోగాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ప్రతిదీ కూడా. వాస్తవానికి కాన్షియస్ మైండ్ ఎల్లప్పుడూ ప్రకృతి మాదిరిగా నిరంతరము మార్పుకు లోనవుతూ ఉంటుంది. ప్రకృతి ఎలాగైతే మార్పు కలుగుతూ ఉంటుందో మన జీవితం కూడా అలాగా మార్పు వస్తూ ఉంటుంది.
మనం మార్పు వచ్చింది కదండి. చిన్న పిల్లలుగా ఉన్న మనము కొంచెం ఎదిగాము, యుక్త వయసు వచ్చింది, మరి లాస్ట్కు వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం తర్వాత మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అందుకని ప్రతిదానికి ఒక మార్పు ఉంటుంది. మన ఆనందాలలో కూడా మార్పు ఉంటుంది. ఇది అహం చేత కప్పబడి ఉంటుంది. ఒక దేవుడి గుడికి కూడా మార్పు ఉంటుందండి. ఒక చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం ఉన్నప్పుడే అన్నన్నాళ్ళు గుడికి కూడా ఎంతోమంది జనం వస్తారండి. ఆ తర్వాత తగ్గిపోతూ ఉంటారు. ఒక గురుకు కూడా ఒక టైంలో ఎంతో జనం వస్తూ ఉంటారు. ఆ తర్వాత తగ్గిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక సంపద పట్టుకుంటామో, ఇప్పుడు మనకి ఋషికేశ్లో అండి వృషాశ్రమంలో ఎన్నో ఉంటాయన్నమాట. ఒకప్పుడు ఋషులు ఉన్నప్పుడు ఆ ఆశ్రమాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళు ఉన్నంత కాలము ఎంతో అద్భుతంగా తండోపతండాలుగా ఋషికేశ్ వెళ్ళిపోయి ఆశ్రమాల్లో ఉండేవారట. ఇప్పుడు ఆ వృషాశ్రమాలన్నీ మూతలు పడిపోయినాయంట. ఎందుకు మూతలు పడిపోయి? వాళ్ళకి సరైన అవగాహన శక్తి ఇచ్చి జ్ఞానాన్ని ఏ విధంగా పెంచుకోవాలో వాళ్ళకి మన పత్రి సార్ చెప్పినట్టు చెప్పలేదు కాబట్టి గురువు ఉన్నంతసేపు చేశారు. గురువు లేనప్పుడు అది ఎలా చేయాలో వాళ్ళు మర్చిపోయారు. మన గురువు ఏం చేశాడు? ఉండగానే నీ గురువు నీ దగ్గర ఉన్నాడు, నీ అంతర్ప్రపంచంలోనే అనంతమైన జ్ఞానం ఉందని మన శక్తిని మనం తెలుసుకునేలా చేశాడు. కాబట్టి గురువు ఇప్పుడు పైకి వెళ్ళిపోయినా ఇంకా ఇంకా విజృంభిస్తుంది ఈ చైతన్యము. అంతే కదండి. అంటే ఎంత గొప్ప గురువుని మనం పొందాము. మరి ఆ గురువులందరూ తపస్సు చేశారు. వాళ్ళు ఉండగా వాళ్ళు శిష్యులుగా తయారు చేసుకున్నారు. కానీ గురువులుగా తయారు చేయలేదు కాబట్టి అవన్నీ మూతపడిపోయినాయి. మన గురువు ఏం చేశాడు? గురువులుగా తయారు చేశాడు కాబట్టి మన ఆశ్రమాలన్నీ కూడా సమృద్ధిగా ఎదిగిపోతున్నాయి. మనకి 3 సంవత్సరాల్లోనే ఎంత ఎదుగుదల వచ్చింది. ఈ కరోనా మాత కూడా వచ్చి మనకి ఈ ఆన్లైన్ క్లాసులు ప్రతి ఒక్కరికి నేర్పించి వెళ్ళింది. మనం దీని ద్వారా కూడా ప్రపంచానికి ఎంతో ఇస్తున్నామంటే మన గురువు గారు అసలైన గురువులను తయారు చేసి వెళ్ళాడు. కాబట్టి ఈ గురు పరంపర ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ప్రకృతి మాదిరిగా నిరంతరము మార్పుకు లోనవుతూ ఉంటుంది. ఇది అహం చేత కప్పబడి ఉంటుంది. అహం చేత ఎప్పుడు కప్పబడి ఉంటుంది. నేను ఒకేలాగా ఉండాలని అహం చేత అనుకుంటామంట. కానీ ఒకేలాగా ఉండడం ఎవరికీ సాధ్యం కాదట. ఒక దేవుడికి ఏంటి, ప్రకృతికి ఏంటి, మానవుడికి ఏంటి, పక్షులకి వేటికి కూడా ఒకేలాగా ఉండడం అవ్వదు. ఆ ఆలోచన ఎలా వస్తుందంటే అహం వల్లే మనకు ఆ ఆలోచన వస్తుంది. నేను ఎప్పుడు ఒకేలాగా ఉండను. ఎప్పుడు ధనవంతుడిగా ఉంటాడండి. ఎప్పుడు ధనవంతుడిగా ఉండడు ఎవరు కూడా. కొన్నాళ్ళు ఒకలాగే సాగుతూ ఉంటుంది జీవితం. ఎప్పుడైతే ఆత్మవంతుగా జీవిస్తామో అక్కడ ప్రాపంచికమైన సంపదల మీద ధనవంతుడిని భేదవాడిని అని ఉండదు. మనం ఎప్పుడు ధనవంతులమే ఆత్మపరంగా. అప్పుడు సంతృప్తిగా జీవించగలుగుతాం. కాబట్టి మనకు దుఃఖమే ఉండదు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా. ఇక ప్రపంచం వాస్తవాన్ని దర్శించడానికి, అంతర్ప్రయాణం చేయడానికి ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవడానికి వీలుంది. మనం ఎప్పుడైతే సాధన చేస్తామో మనము ఎలా జీవించాలో జీవించుకోగలిగే గొప్ప సమర్థత కలిగి ఉన్నాం మనము ఎప్పుడూ కూడా. ఎందుకు అంత సమర్థత ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పుకున్నాం కదా. మనకి ఏది ఎదురైనా ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. ఒక సాక్షిలాగా చూస్తూ ఉంటాం. అందులో కూరుకుపోయిన కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయని కూరుకుపోం కదా. అందుకని ఎప్పుడు అంతర్ప్రపంచం మనల్ని గైడెన్స్ ఇచ్చి మనం నికార్సైన వాళ్ళలాగా మనల్ని నిలబెట్టి ఉంచుతుంది. ఇక సాధన సహజావబోధన ఆత్మానుభవాలు ఉన్నప్పుడు ఇది అహం చేత ప్రభావితమై అహం యొక్క నమ్మక వ్యవస్థ ఎప్పుడు కూడా ఈ అహం మనల్ని అడ్డు పెడుతూ ఉంటుంది. ఆ పాత నమ్మకాలన్నీ తీసుకొస్తుంది. నువ్వు అప్పుడు అలాగే ఇప్పుడు ఎలాగా. కానీ సహజావబోధ నీ అంతర్వాణిని ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండు. నీ ఆత్మశక్తి మీదే నువ్వు ఆధారపడు. కానీ ఈ బయట నుంచి ఈ అహం కల్పించే వ్యాపకాల మీద మనసు పెట్టుకో అని చెప్తుంది. అనుసారంగా కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. ఈ కాన్షియస్ మైండ్కి సహజావబోధన నుండి విచక్షణ జ్ఞానం తోడైతే ఆశాకర ధోరణితో పనిచేస్తుంది. సహజావబోధ అంటే సహజంగా మనలోంచి అంతర్బోధ వస్తూ ఉంటుందండి నిరంతరము. దాన్ని ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతావో దీన్ని జయించగలుగుతావు, ఈ అహాన్ని జయించగలుగుతావు. లేకపోతే అహం వెంట పడిపోతాము. మీరు కాన్షియస్ మైండ్ని సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకోండి. అది చెప్పేవి నేర్చుకోవాల్సింది అంతర్ సాధన ద్వారా. దానిపై మీరు పట్టు సాధించవచ్చు. మీరు అంతర్ సాధన చేయాలి. ఎంత అంతర్ సాధన చేస్తారో మీరు ఇదివరకే ఏర్పరచుకున్న తప్పుడు అభిప్రాయాలన్నింటినీ కూడా వదిలేయాలి. తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు నమ్మకాలు ఈ సంఘం ఇచ్చిన బుద్ధి వల్ల ఈ బాహు ప్రపంచంలో మీరు సంప్రాప్తించుకున్నారు. ఈ సంఘం ఇచ్చిన బుద్ధి వల్లే మనము ఇలాంటి సరికాని ఆలోచనలో ఉండిపోయాము.
మీరు సంపాదించుకున్న పరిమిత జ్ఞానం వల్ల మానసిక సోమరత వచ్చింది. ఈ పరిమితంగా పెట్టుకున్నాము, మనము అపరిమితమైన జ్ఞానం కలిగి ఉన్నాము, అంత సంపదని తెచ్చుకున్నాము. కానీ ఈ సోమరితనం వల్ల కాన్షియస్ మైండ్న అసాధారణ రీతిలో ఉపయోగించలేకపోతున్నాము. ఆ మైండ్ నుంచి వచ్చే శక్తిని మనం తీసుకోలేకపోతున్నాము. దేని గురించి? సోమరితనము. ఆ సోమరితనాన్ని వదలండి. ఈ కింద కనబరిచిన కొన్ని తప్పుడు అభిప్రాయాలు చూడండి, మీ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఎలా పరిధిలో ఉంచుతుందో గమనించండి. మరి ఆ అభిప్రాయాలు చెప్పారంటే కొన్ని అభిప్రాయాలు తెలిసేసుకుని క్లోజ్ చేసుకుందాం. మన జీవితాన్ని పరిమితుల్లో పెట్టింది విషయాలట. జీవితం దుఃఖమయం, దేహం చాలా అల్పమైనది, మహిమాన్విత శక్తి దీనికి లేదు అని అనుకుంటూ ఉంటామంట. దేహం పాపపూరితమైనది, గత జన్మల పాపం వల్ల ఈ దేహం తీసుకోవడం జరిగింది. పరిస్థితుల ముందర నేను నిస్సహాయుడిని, పరిస్థితుల అదుపులో నేనున్నాను, కానీ వాటిని నా అదుపులో ఉంచలేను. ఇవన్నీ నా పరిస్థితులన్నీ కూడా నాకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. అందుకని నేను చాలా అసహాయ స్థితిలో ఉంటాను. నేను ఎప్పుడు కూడా నేను గతంలో చేసిన కర్మల వల్లే దుఃఖిస్తున్నాను. గతం యొక్క దయాదాక్షణ్యాల మీదే నేను బ్రతుకు ఈడుస్తున్నాను. నేను నిస్సహాయతలో కూరుకుపోయి ఉన్నాను. ఎంచేతంటే గత జన్మల్లో చేసిన కర్మలు నన్ను ఇంకా వెంటాడి పీడిస్తున్నాయి. ఈ కర్మల ఫలితంగా శిక్షలు అనుభవించాల్సిందే అన్నీ తనే నిర్ణయించేసుకుంటున్నాడు. గతంలో చేశాను కాబట్టి ఎప్పుడు నేను అనుభవించవలసిందే. గత జన్మంలో నేను మనుషుల పట్ల నిర్దయంగా ఉన్నాను కనుక ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాను. మానవ జాతి పట్ల నాకు సదాభిప్రాయం లేదు. అందరూ చెడ్డవాళ్ళుగానే కనిపిస్తున్నారు. నాకు మహిమాన్విత శక్తి ఉందని నేను నమ్మను. నాకు ఇన్ని శక్తులు ఉన్నాయని నేను ఎప్పటికీ నమ్మను. నాకు శక్తులు ఉంటే నేను ఎందుకు ఇలా ఉంటాను? అందుకని నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. నాకు తెలిసిన సత్యం వేరెవరికీ తెలీదు. నాకు తెలుసు ఇదే సత్యం. అంచేత నేను చాలా గొప్పవాడిని. మా గ్రూపు లేదా తెగ వాళ్ళు మాత్రమే గొప్ప జ్ఞానవంతులు, మిగతా వాళ్ళంతా చాలా హీనంగా ఉన్నారు. వయసు పెరిగే కొద్దీ దేహం యొక్క శక్తి క్షీణించిపోతుంది, అనారోగ్యాలు పాలై జీవితం దుర్భరం అవుతుంది. మనమే అనేసుకుంటామన్నమాట. ఇప్పుడు బాగా పనిచేసినాక ఈ వయసు క్షీణించిపోతే అనారోగ్యాలు వచ్చేస్తాయి. చూస్తున్నాను కదా ఎంతోమందిని, అలాగే నాకు కూడా వచ్చేస్తాయని ఇవన్నీ ఊహా ప్రపంచంలోకి వెళ్ళి తదాస్తు, నువ్వు కోరుకున్నాం కాబట్టి వచ్చి తీరుతాయి. నాకు సృజనాత్మకత చాలా తక్కువ. ఊహాశక్తిని ఉపయోగించడం కానీ కళలు కనడం కానీ నాకు కష్టం అనిపిస్తుంది. దురదృష్టం ఎల్లప్పుడూ నన్ను వెంబడిస్తూనే ఉంది. ఏ ప్రయత్నాలు చేసినా ఎప్పుడూ నాకు దురదృష్టమే ఉంటుంది. నా దగ్గర అత్యాసపరులే ధనార్జన చేస్తూ ఉంటారు. ధనం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ధన సంపదన చేసేవాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగలేరు అని అనేసుకుంటున్నారు. కానీ జనక చక్రవర్తి గొప్ప చక్రవర్తి. ఆయన అంత గొప్ప చక్రవర్తి అయి కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు ఆయన. వీళ్ళు అనుకుంటారంట ధనం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆధ్యాత్మికంగా రాలేరు, అందుకని ధనవంతులందరూ కూడా చెడ్డవాళ్లే, ఎదగలేరు, ఆధ్యాత్మికంగా ఆనందంగా జీవించలేరు వారు. నాకు ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. ఒకటి వదిలితే ఒకటి. నా దేహం దానికి అలవాటు పడిపోయింది. చూడండి ఈ మాటలు ఎన్ని ఎలా ఉంటున్నాయో. అంటే ఈ సమాజంలో ఎన్ని వాడుక పదాలుగా అయిపోయినాయి అంట. చేయాలనుకున్న పనిని ఏది సక్రమంగా చేయలేకపోతున్నాను. నా స్వభావమే అంత, దాన్ని మార్చడం ఇక సాధ్యం కానే కాదు ఈ జీవితంలో. నాది చాలా ఉపకాయం అవుతుందేమో. మా పూర్వీకుల జీన్స్ నిర్మాణము నాకు సక్రమించింది. మరి ఎవరికో మన కుటుంబంలో షుగర్ ఉందని వార్షికంగా నాకు వచ్చేసింది. అందుకనే నాకు షుగర్ వస్తుందేమో. మా తాతలకు ఉన్నది షుగరు, అందుకని నాకు వచ్చేసిందేమో. ఊబకాయంగా ఉన్నానంటే మా పూర్వీకులు ఊబకాయంగా ఉన్నారు, అందుకనే నేను ఊబకాయంగా అయిపోతానేమో, లావుగా నాకు సంక్రమిస్తాయేమో ఇవన్నీ. ప్రజలు నన్ను అంతగా ఇష్టపడరు. నా స్వభావం అలా ఉంటుంది. మరి ఇలాంటి అవాస్తవ అభిప్రాయాలు ఇవాళ మానవ జీవితంలో ఎక్కువ శాతం మందికి ఉన్నాయి. ఎవరు ఏ అభిప్రాయాలు కలిగి ఉన్నారో వాటినే వాళ్ళు జీవితానుభవాలుగా పొందుతున్నారు. ఇవన్నీ కూడా ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఈ ప్రపంచం ఇలా ఉందంటే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాబట్టి ఇలా ఉంది, మా చిన్నప్పుడు అలా ఉన్నదా అని ఈ మాటలే చెప్పుకుంటాం. కానీ ఆ అవాంతరాలు ఎందుకు వస్తున్నాయి, ఎలా ఆలోచిస్తే వస్తున్నాయి, దాని నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన ఎవ్వరికీ లేదు. అక్కడ అలాగా వచ్చాయి, ఇక్కడ సునామీలు వచ్చాయి, అక్కడ అంతమంది చచ్చిపోయారు, ఈ చెప్పుకోవడమే. కానీ అవి ఎందుకు జరుగుతున్నాయి, దాన్ని ఆపగలిగే శక్తి మన దగ్గర ఉంది. మరి అలా ఆలోచించి
ఎన్నో సెంటర్లో మన పిరమిడ్లు పెట్టారండి. యాక్సిడెంట్లు జరిగే చోట అంతా కూడా ఇటు మనకి అరకలోయి ఇటేపు వైజాగ్ సైడు అంతా కూడా ఎక్కువ యాక్సిడెంట్లు అయితే ఆ ప్రతి సెంటర్లోని పిరమిడ్ పెడితే ఆ పిరమిడ్లు పెట్టడం వల్ల యాక్సిడెంట్స్ ఆగాయంట. మన పోలీసులే అది గమనించారంట ఇన్నాళ్ళకి. ఇంకో కొత్త ప్రదేశంలో ఎక్కడో యాక్సిడెంట్లు అయిపోతున్నాయంట. అక్కడ కూడా పిరమిడ్లు పెట్టమని పిరమిడ్ మాస్టర్లని అడగడం జరుగుతుందంట. అంటే ఇన్నాళ్ళకి గుర్తించారు. అవి పెట్టి ఎప్పుడో 5 సంవత్సరాలు అయిందంట. అక్కడ పూర్తిగా ఆగిపోయినాయంట. అలాగా అవి ఆగడానికి ప్రణాళిక వేయాలి, కానీ జనాల్లో పాపం ఎక్కువైపోయింది. ఈ పాపానికి తగ్గట్టు వైపరీత్యాలు ఇలా వస్తున్నాయి. ఇంకా ఇంకా వైపరీత్యాలు పెంచడానికి, ఎందుకంటే నోటు ద్వారా ఏదొచ్చినా తరంగాలుగా వెళ్ళిపోయి అది వాస్తవం అయిపోతుంది. అది గమనించండి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి అవి రాకుండా చెయ్యండి. ఇంకా ఇతరుల అభిప్రాయాలకు టీవీ, రేడియో లాంటి ప్రచార సాధనాలు ఇచ్చే సలహాలు, ఇతర మీడియా ఇచ్చే సమాచారం ఎక్కువగా పట్టించుకోకండి. ఎందుకంటే అవి ఎక్కడ ఏ నెగిటివ్ జరుగుతుందో, ఏ ప్రమాదాలు జరుగుతున్నాయో ఒక్క టీవీ కాదు, ఎన్నో టీవీ ఛానల్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఆ వైబ్రేషన్ తరంగాలకే వెళ్ళి వాటిల్ని సృష్టించడం జరుగుతుంది. ఒక పేపర్లో ఉన్న వార్త ఎన్నో పేపర్లో ఆ చెడు వార్తనే తీసుకొస్తారు, కానీ మంచి విషయాన్ని ఆ విధంగా ప్రచారం చేయట్లేదు. మంచి విషయాల్ని ప్రచారం చేసేలాగుంటేనే అలాంటి ప్రచారాలను మాత్రమే టీవీ పెట్టుకుని చూడండి, కానీ చెడు విషయాల్ని పదే పదే మీరు చూడకండి. అవే క్రియేట్ అవుతుంది మీ మనసులో కూడా. మన పులి వచ్చిందండి, ఆ పులి గురించి ఏమి భయపెట్టేశారు అందరూ. అది చూడకుండా ఉంటే అసలు ఆ పులి వచ్చిందనే సంగతే తెలీదు. మేము కరోనా వచ్చినప్పుడు మా అడుగుల్లో 40 రోజులు ఉండిపోయామండి. టీవీ లేదు, పేపరు లేదు. ఆ 2 చూడలేదు కాబట్టి మేము హాయిగా ఎంజాయ్ చేసాం అక్కడ. ఆ వార్తలు ఉంటే మనం ఎంత ధ్యానం చేసినా ఆ భయ ఆందోళనలు మనం లోపల నుంచి ఎప్పుడైతే ఊపుతూ ఉంటాయో మళ్ళీ అక్కడ దుఃఖము క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనము టీవీ, పేపరు, రేడియో ఏమీ వినవలసిన పని లేదు. ఎందుకంటే అనంతమైన ఆధ్యాత్మిక సమాచారం మన అంతరంగంలోంచే వస్తుంది. దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అసలైన సమాచారం అదే. మీ యొక్క సహజ స్థితిని గందరగోళం పరుస్తున్నారు. అంతర్ ప్రపంచంపై ఇదోతకంగా ఆధారపడడం సాధన చేయండి. అంతర్శక్తిని, అంతర్యానాన్ని, ధ్యానాన్ని ఆశ్రయించండి. తక్కినవన్నీ ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. లేకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటారు. మన సమాచారాలన్నీ కూడా బయట నుంచి కాదు, మన అంతర్ ప్రపంచం నుంచే వస్తున్నాయన్న సంగతి మీరు తెలుసుకుని మీ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోమని ఎంతో చక్కగా మనకి అందివ్వడం జరిగిందండి. సేత్ మాస్టరు ఈ మైండ్ పవర్ గురించి రేపు మనము విగ్రహారాధన ఎందుకు చేయాలి అని రేపు విగ్రహారాధన గురించి మనం చెప్పుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.